అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ అందుబాటులో లేవు. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానం మాత్రం వేదవ్యాసుడు అందరికీ అందించాలని ఒక గొప్ప సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పం అనేది మన పాలిటి వరం. ఎందుకంటే వేదాలు పూర్తిగా అర్థం కావు, మామూలుగా కూడా అర్థం కావు. వేదాలు అర్థం చేసుకోవడానికి ఏవో కొంత విషయాలు మనకెక్కడో లుప్తం అవుతున్నట్టుగాను, మిస్ అవుతున్నట్టుగాను అనిపిస్తూ ఉంటాయి. మరి వేదాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే పురాణాలే మనకు ఆధారం. ఈ పురాణాలన్నీ కూడా మనకు అందించింది వేదవ్యాసుడు. అంటే వేదాలు చాలా కష్టంగా ఉన్నాయి అర్థం చేసుకోవడానికి. ప్రభు సంహిత రూపంలో కష్టంగా ఉన్నాయి. ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యకు డైరెక్ట్ గా చెబుతున్నాయి. అర్థం చేసుకోవడం కష్టము, అర్థం చేసుకున్న వారికి కూడా ఆచరణ ఆ రోజుల్లో కష్టమయ్యేది. కాబట్టి ఊరికే బట్టి కొట్టేసి వదిలేసేవాళ్ళు అంతే వేదాలు. తర్వాత పురాణాలు రావడం వల్ల ఏమైందంటే మెల్లమెల్లగా జనాల లోపల కథల రూపంలో అవగాహన బాగా రావడం మొదలైంది. ఈ పురాణాలన్నీ కూడా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క కథ ఉండడం వల్ల ఏమైందంటే జనాల లోపల కొంత అనుమానాలు రావడం మొదలయ్యాయి. ఏ పురాణంలో కథ ఎప్పటిది? ఒక పురాణంలో విష్ణుమూర్తి గొప్ప, ఒక పురాణంలో శివుడు గొప్ప, మరో పురాణంలో అమ్మవారు గొప్ప, మరో పురాణం లోపల గణపతి గొప్ప. ఇలా రకరకాల పురాణాలు ఉన్నాయి. ఏ పురాణం గొప్ప? తర్వాత ఏమైంది? వీటన్నిటికీ ఆయన చెక్ పెడదామని ఆలోచిస్తున్నారు. ఇంతలోకే ఎక్కడో ఆయనకు అసంతృప్తిగా ఉంది. సరే, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనందరికీ అందించారు. ఇక వేదం కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని మహాభారతంలో ఆయన సంక్షిప్తపరిచారు. మహాభారతంలో వేదాల్లో ఉన్న జ్ఞానం అంతా కూడా ఉండేలాగా చేశారు. అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి పంచమ వేదం రాసిన తర్వాత కూడా ఆయనకి ఇంకా వ్యాకులత తగ్గలేదు. ఏదో నేను తగ్గించాను, ఎక్కడో నాకు సంతోషంగా లేదు. వేదాలన్నింటినీ కూడా చక్కగా క్రమ పద్ధతిలో వాటిని ఒక ఇండెక్సింగ్ చేయించి అందరికీ అందించాను నా 4 శిష్యుల ద్వారా. పురాణాలు కూడా రాశాను, 180 పురాణాలు, 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, ఇలా బోలెడన్ని. అయినప్పటికీ నా లోపల సంతోషం ఎందుకు లేదు? అప్పుడు వేదవ్యాసుడికి నారదుడు కనిపించడం జరుగుతుంది. జరిగి భక్తి గురించి రాశావా? ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి ఒక గొప్ప లక్షణం ప్రేమ. ఈ ప్రేమని దేవుడి పైన చూపిస్తే దాన్ని భక్తి అంటారు. ప్రేమ లేనటువంటి జీవులు గాని, జీవరాశులు గాని ఉండవు కదా. క్రూర మృగాలు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తాయి. కాబట్టి ప్రేమ అనే భావంతో కనుక నువ్వు భగవంతుణ్ణి అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లయితే వారికి భగవంతుడి యొక్క తత్వం అర్థమవుతుంది. ఈ విషయాన్ని కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఒక తత్వం ద్వారా భగవంతుడిని పట్టుకోవాలి. భగవంతుడిని పట్టుకోవడం మామూలుగా కష్టం. ఎందుకంటే ఆ తత్వం అనంతం. ఆ తత్వం మనలాంటి వాళ్ళకి అర్థం అవడం చాలా కష్టం. మరి దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలాగా? అంటే ప్రేమ అనేటటువంటి తత్వం ద్వారా భగవంతుడికి మనము తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రేమ అనే తత్వం ద్వారా మొత్తం భగవంతుడి యొక్క చరిత్రనంతా కూడా, అంటే వైవస్వత మన్వంతరంలో జరిగినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో ఈ కథలన్నిటి ద్వారా మనకు భగవంతుని దగ్గర చేశారు. అంటే భాగవతం అనేది మనకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది. మిగతా పురాణాలు వివిధ కల్పాలలోనివి. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి కల్పంలోది, శ్వేతవరాహ కల్పంలోని కథ మనకు ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో తెలుస్తుంది. అప్పటికే దేవి భాగవతం ఉంది. దేవి భాగవతంలో ఒక 12 స్కందాలు, శ్రీమద్ భాగవతంలో ఒక 12 స్కందాలు, మొత్తము కలుపుకుంటే 12 స్కందాలు 24 స్కందాలు.
దేవి భాగవతము పగటిపూటకు చెందిందని, శ్రీకృష్ణుడి భాగవతము రాత్రిపూటకు చెందిందని, 12, 24 గంటలు అంటే ప్రతి నిమిషము కూడా మనం భగవంతుడు ధ్యాసలోనే ఉండాలి అని. కాబట్టి భాగవతము అంటే 2 కలిపితేనే భాగవతము. దేవి భాగవతంని, శ్రీమద్ భాగవతాన్ని కలిపితేనే కూడా భాగవతము అనేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఏది ఏదైతేనేంటి, భాగవతం అనేటటువంటిది భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము, తా అంటే తరింపజేయడం అని కొంతమంది అంటారు, తపస్సు అని కొంతమంది అంటారు. చివరగా ము అంటే ముక్తి లేదా మోక్షము. అంటే ఇన్ని రకాల లక్షణాలను కలిపి మనకు అద్భుతంగా అందించినటువంటిది భాగవతం. ముఖ్యం మాత్రం చూసినట్లయితే మీరు భక్తి. భక్తి చాలా మంది ఎవరికి వారు మేము భక్తులమే, భగవంతుడు ఎందుకో మమ్మల్ని పరీక్ష పెడుతున్నాడు అనుకుంటారు. భక్తులమే కోటి దీపోత్సవంలో ఇలా చేతులు లేపుతారు, దండాలు పెట్టేస్తుంటారు భగవంతుడికి. ఆ దండాలు ఎందుకంటే ఏదో పుణ్యం వచ్చి పడిపోతుందేమో లోపల, మొదటిది. రెండవది ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఈ కోరికలు తీరుతాయి అనేటువంటి ఆశతో కొంతమంది. ఈ విధంగా భగవంతుణ్ణి చిన్న చిన్న ఆశలకై, అంటే ఒక పెద్ద జలాశయం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము, ఓ గ్లాసుడు నీళ్ల కోసం అని కక్కుర్తి పడుతున్నాం. చిన్న చిన్న ఆశల కోసం అని చెప్పి జీవితంలో తీరని కోరికలు. ఎంతసేపు ఒక కోరిక తీరిందంటే మరొక కోరిక, మరొక కోరిక తీరింది అంటే ఇంకొక కోరిక. ఈ 2 కోరికలు తీరకపోయినా సరే మూడో కోరిక సిద్ధంగా ఉంటుంది అక్కడ. ఇలాగ జీవితం అంతా కూడా కోరికలతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి ఎప్పుడు గుర్తిస్తాం. కానీ జనాలు భగవంతుని గుర్తించకపోవడమే కాకుండా దీనినే భక్తి అని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. మనకు భగవంతుడు భక్త సులభుడు అని చెప్పి వినడం చూస్తాం. భక్త సులభుడు అంటే మనము భక్తులమైతే భగవంతుడు భక్త సులభుడు. కానీ ముందుగా మనము భక్తులమై ఉండాలి కదా. కాబట్టి ఆ భక్తి అంటే ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడేస్తుంటే భక్తి అనేది ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలా కష్టం. అప్పుడు అర్థమైంది, నారదుడు ఆయనకి ఇచ్చినటువంటి ఉపదేశం ద్వారా వేదవ్యాసుడికి కనులు తెరుచుకున్నాయి. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే, వేదవ్యాసుడు ఉపదేశం చేసినటువంటి 4 శ్లోకాలని తీసుకుని, చతుశ్లోకి భాగవతము అంటారు, 3వ స్కందం లోపల ఉంటాయి. అవి చూసినట్లయితే ఆ 4 శ్లోకాలు, ఒకటి ఋగ్వేద సమానము, ఒకటి యజుర్వేద సమానము, ఒకటి సామవేద సమానము, ఒకటి అధర్వణ వేద సమానం. ఆ శ్లోకాలన్నింటినీ అద్భుతంగా ఆయన అర్థం చేసుకుని పూర్తి స్థాయి భాగవతాన్ని ఆయన రచించారు. ఈ రచించినటువంటి భాగవతంలో ఇక భక్తి అలా పొంగి పొర్లుతూ ఉంటుంది. మరి నారాయణ భట్టాద్రి నారాయణీయం ఎందుకు రాశారు? నారాయణీయం ఆయన ఆలోచించారు, తన గురువు గారి యొక్క రోగాన్ని తనపైకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత బాధపడడం మొదలెడుతున్నారు. అయ్యో ఎందుకు ఈ పని చేశాను అని చెప్పి బాధపడుతున్నారు. బాధపడుతున్నప్పుడు ఏమైంది, ఆయనకు ఏదో ఒక మార్గం కావాలి, భగవంతుడిని పూజించాలంటే ఏదో ఒక మార్గం కావాలి. మనం అందరము మన దగ్గర ఉన్న వస్తువులతోటే భగవంతుడికి పూజ చేస్తాం కదా. ఆయన ఏం చేశారు, తనకు గొప్ప పాండిత్యం ఉంది, పుట్టుకతో ఋగ్వేది కాబట్టి మంత్రాలు అవి కూడా బాగా వచ్చు, స్తోత్రాలు అవి అద్భుతంగా రాయగలడు, శ్లోకాలు మంత్రాలు రాయగలడు. అప్పటికే బోలుడని రాశాడు. చిన్నపిల్లవాడు అయినప్పటికీ, 27 ఏళ్ళే అయినప్పటికీ కూడా అనేక విషయాలు రాయగలిగాడు. ఆయన భగవంతుని ఉద్దేశించి నారాయణీయం రాద్దాము. నారాయణ భట్టాద్రి నారాయణ గురించి రాసినటువంటి నారాయణీయము. సో ఆయన గురువాయూరులోనే కూర్చున్నాడు. కూర్చుని భగవంతుడి పైన 100 దశకాలను రాశాడు. ప్రతి దశకంలో కూడా ఆయన భగవంతుడి యొక్క లీలలను గుర్తు చేసుకుంటూ అందులో లీనమైతూ రాసి, చివరికి ప్రతి దశకం అయిన తర్వాత భగవంతుడి కోరికలు, భగవంతుడా ఈ రోగం బాధ తట్టుకోలేకుండా ఉన్నాను, నాకు ఈ రోగాన్ని తగ్గించు. ఇలాగా ఒక్కొక్క దశకం తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళు నా రోగాన్ని అనుకుంటూ మెల్లమెల్లగా నన్ను రక్షించు, నన్ను కాపాడు అనుకుంటూ మెల్లమెల్లగా రోగం గురించి మర్చిపోతాడు. ఊరికే నన్ను కాపాడితే చాలు. కాపాడటం అంటే ఏదో ఎన్నో రకాలు ఉన్నాయి. నాకు మోక్షం ఇవ్వడం కూడా కాపాడటమే. సో అలా చివరికి వెళ్ళి నాకు మోక్షాన్ని కల్పించు అనే స్థాయికి ఎదుగుతాడు ఆయన. ఎందుకంటే భాగవతంలో ఉన్నటువంటి గొప్పతనం అది. భాగవతం అనేటటువంటి పురాణము మహోన్నతమైనటువంటిది. ఇది మామూలు మహోన్నతమైనటువంటిది కాదు. ఇది భగవంతుడి యొక్క శరీర భాగములు. భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క శరీరంలో వివిధ భాగములే ఈ నారాయణీయము, ఈ భాగవతము. భాగవతం యొక్క సంక్షిప్త భాగమే నారాయణీయము. భాగవతంలో 18,000 శ్లోకాలుంటూ నారాయణీయం లోపల 1000 శ్లోకాలు ఉన్నాయి, అంతే తేడా. ఇందులోపల 1-2 స్కందాలు తీసుకున్నట్లయితే అవి భగవంతుడి యొక్క పాదాలు. 3-4 స్కందాలు అయితే ఆయన యొక్క తొడలు. 5వ స్కందం అయితే ఆయన యొక్క నాభి. 6వ స్కందం అయినట్లయితే ఆయన వక్షస్థలం. 7-8 ఆయన యొక్క 2 చేతులు.
9వ స్కందము కంఠము, 10వ స్కందము శ్రీకృష్ణుడి చరిత్ర ఇక్కడ ప్రారంభమవుతుంది. 10వ స్కందము ముఖము, 11వ స్కందము లలాటము, 12వ స్కందము ఈ తల భాగం. అంటే సహస్రారానికి చేరుకున్నాం మనం. మళ్ళీ చూసినట్టయితే సార్ శ్రీచక్రమే మళ్ళా భాగవతంలో చెప్తున్నారా? శ్రీచక్రమే భాగవతంలో చెప్పుకుంటున్నాం, కరెక్టే. ఎవరికైనా ఆ డౌట్ వచ్చుంటే, రాదేమో వచ్చిందేమో, ఎవరికైనా తెలియదు. ఎవరికైనా వచ్చిందా అండి డౌట్? ఎవరైనా జవాబు చెప్పండి. శ్రీచక్రంలో ఉన్నదే కొద్దిగా చెప్తున్నట్టు అనిపించిందా ఎవరికైనా? ఎవరికి అనిపించలేదా? అనిపించింది సార్, ఎందుకంటే శ్రీచక్రంలోనే ఒక్కొక్క ఆవరణ మాట్లాడారు కదా, చెప్పారు కదా, అలాగా ఇది ఒక్కొక్క స్టేజ్ లాగా. అదే అంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగం ఒక్కొక్క స్టేజ్. ఎందుకంటే శ్రీచక్రంలో ఉన్నది కూడా మన శరీరంలో ఉన్నవే శ్రీచక్ర రూపంలో ఉన్న మన శరీరంలో ఉన్నాయి. అట్లాగే ఇవి కూడా మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది దానికి సింక్ అవుతుంది సార్. కరెక్ట్. కాబట్టి ఏ విధంగానైతే భాగవతంలో మనం తెలుసుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా శరీర భాగంలో, శ్రీచక్రంలో కూడా అదే. సో ఉన్న ప్రపంచమంతా ఎక్కడుందయ్యా అంటే మన శరీరంలోనే ఉన్నది, మన శరీరంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు అన్న విషయాన్ని ఆయన నారాయణ భట్టాద్రి గుర్తిస్తున్నారు. ముందుగా పాదములు, తర్వాత తొడలు, తర్వాత నాభి, తర్వాత వక్షస్థలం, తర్వాత గొంతు, తర్వాత చేతులు, తర్వాత మెడ, తర్వాత ముఖము, తర్వాత లలాటము, తర్వాత శిరస్సు. ఇలా చేరుతూ వెళ్తున్నారు ఆయన. ఒక్కొక్క భాగము చేరుతున్నా కొద్దీ ఆయన లోపల తన్మయత్వం వస్తుంది. అదే భాగవతం యొక్క గొప్పతనము. ఆ భాగవతం యొక్క గొప్పతనం అదే. ఇదే విషయాన్ని మనం నారాయణీయంలో తెలుసుకుంటున్నాం. నారాయణీయంలో మొదట ఉన్నటువంటి 3 అధ్యాయాలలోనూ కూడా సృష్టి రహస్యాలన్నీ కూడా తెలుసుకున్నాం. సృష్టి ఎలా ప్రారంభమైంది? భగవంతుడి యొక్క సంకల్పంతో రూపం లేనటువంటి భగవంతుడు తన రూపం ఎత్తి ఆ రూపం లోపల ఈ ప్రపంచం అంతా కూడా విరాట స్వరూపంలో సృష్టించాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనం 2వ స్కందంలో తెలుసుకున్నటువంటి చతుశ్లోకి భాగవతం ఏదైతే ఉంటుందో ఆ భాగవతం యొక్క పూర్తి భాగమే మనకు ఈ మిగతా భాగవతం అంతాను. కాబట్టి అప్పటి వరకు జరిగినటువంటి కథలన్నీ కూడా ఎవరికి చెబుతున్నారు అని కనుక మనం తీసుకుంటే, భాగవతంలో పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ చెబుతున్నాడు. శుకబ్రహ్మ ఒక జ్ఞానయోగి, కానీ ఆయనకి కూడా జ్ఞానయోగులకు జనరల్లీ రూపంతో పూజించే విషయాల పైన వారు పెద్దగా శ్రద్ధ చూపించరు. కానీ శుకబ్రహ్మకు కూడా భాగవతం చెబుతుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఆనందం అనిపించి అప్పుడు తన్మయత్వంతో వింటున్నారు అన్నమాట. తన్మయత్వంతో వింటున్నారు, అందరూ కూడా వింటున్నారు. అప్పుడు ఆయన పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు, పరీక్షిత్ మహారాజు నీకు 1 వారం రోజుల సమయం ఉంది, చాలా అదృష్టవంతుడివి, చాలా మందికి మరణము ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు, నీ విషయంలో ఒక సర్టెనిటీ ఉంది, ఒక 1 వారం రోజుల నుండి ఈ 1 వారం రోజుల్లో నువ్వు ఎన్నో మహోన్నతమైనటువంటి కార్యాలు చేసేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి సంతోషపడవయ్యా. ఖట్వాంగుడు 2 ఘడియల్లో కూడా మోక్షాన్ని సంపాదించాడు, నువ్వు చిన్నవాడివి, అయినప్పటికీ కూడాను ఈ సాధన నువ్వు చేయగలవు. 1 వారం రోజులే ఉంది, ఎలాగా జీవితం అంతా ఇన్ని రోజుల పాటు రాజ్యంని ఎలా కాపాడుకోవాలో అనే విషయంలోనే బాధపడుతూ ఉన్నావు కదా, ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి 1 వారం రోజుల సమయం ఉంది. ఈ భాగవతం చెప్పడానికి నేను ఒక దగ్గరే ఉంటున్నాను. సహజంగా నేను ఒక దగ్గర ఉండను, ఎప్పుడు వెళ్ళిపోతుంటాను. ఓ రాయి మీద కూర్చుంటే ఇంకో రాయి మీద కూర్చోను. అలాంటిది నాకు కూడా ఈ కథ చెప్పాలని ఉంది నీకు అని చెప్పి ఆ భాగవతం చెప్తుంటే ఆయన తండ్రి గారైన వేదవ్యాసుడు కూడా ఇలా వింటూ ఉంటారు శ్రద్ధగా. సో అటువంటి నారాయణీయం అమోఘమైనటువంటిది. గురువాయూరులోనే ఎందుకు వచ్చింది? ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 3 అవతారాలు ఎత్తిన తర్వాత చివరి అవతారంలో, శ్రీకృష్ణ అవతారంలో తన యొక్క విగ్రహం ఏదైతే బ్రహ్మదేవుడి నుంచి 3 తరాలకు వచ్చిందో ఆ విగ్రహం గురువాయూరులో ప్రతిష్ఠింపజేయడము. గురువు వాయువు. గురువు అనగా బృహస్పతి బుద్ధిదేవుడు, వాయువు అంటే ప్రాణము, అంటే మానసిక శారీరక. గురువు వాయువు, గురువు వాయువు, ఈ రెండిటికి సంబంధించిన ఊరు గురువాయూరు. అక్కడ కూర్చుని భగవంతుడిని ఆయన అడిగాడు, ఎందుకు నాకు రోగాన్ని నయం చెయ్యవు? తన భక్తిని సమర్పించాడు. భక్తి అంటే అది అనన్య భక్తి, ఇక భగవంతుడు తప్ప నాకేమీ వద్దు. కోరికతో ప్రారంభమైనప్పటికీ ఆయన పూజ క్రమ పద్ధతి లోపల ఆయనలో పరిణతిని సాధించగలిగాడు. పరిణతి సాధించి భగవంతుడిని తనకు దగ్గర చేసుకోగలిగాడు. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఎంతసేపు కూడా కోరికల్లో ఉన్నటువంటి మనకు కోరికలకు అతీతమైనటువంటి భగవంతుడిని చూపించడం అనేటటువంటిది మాటలు కాదు. చాలా మెల్లమెల్లగా ఆయన చెబుతున్నాడు బ్రహ్మదేవుడు సృష్టి ఎలా జరిగింది, జయ విజయుల కథ, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఏ విధంగా జన్మనెత్తారు, హిరణ్యాక్షుడి వధ,
మనకు వరాహ అవతారం ఏ విధంగా వచ్చింది. ఆ వరాహ అవతారం వచ్చిన తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది వరాహ అవతారము? బ్రహ్మదేవుడు తనలోంచి స్వయంభూ మనువు శతరూప అని వీరిద్దరిని సృష్టించి వీరిద్దరి నుంచి మానవులని సృష్టించమని చెప్పి తెలియజేస్తాడు. కానీ వారంటారు భూమి ఎక్కడుంది? భూమి లేదు, హిరణ్యాక్షుడు లోపల దాచేశాడు రసాతలంలో. అంటే అప్పుడు హిరణ్యాక్ష వధ జరగడము, తద్వారా మళ్ళీ మనకు భూమి రావడము, ఇలా మనం భూమిని ఇలా వరాహ స్వరూపం లోపల ఇలా నీటి మీద నుంచి తీసుకురావడం మనం చూసాము, తన కొమ్ములపై తన కోరలపై. కాబట్టి అలా ప్రారంభమైంది మన సృష్టి. ఈ స్వయంభూ మనువు శతరూపాల సంతానమే తర్వాత. ఈ స్వయంభూ శతరూప లోపల మళ్ళీ మనకు తెలుసుకున్నాము వారికి 5 పిల్లలు ఉన్నారని. ఉత్తానపాదుడు, ప్రియంవ్రతుడు, దేవహూతి, ఆకూతి, ప్రసూతి అని ఉన్నారని చెప్పేసి దేవహూతికి కపిలుడు సంతానముగా కలగడము, ఆ కపిల మహర్షి యొక్క బోధలు, ఇవన్నీ కూడా మనము 3వ స్కందంలో చాలా అద్భుతంగా తెలియజేసుకున్నాము. అద్భుతమైనటువంటి భక్తి యోగము, అద్భుతమైనటువంటి కాలమహిమ, అద్భుతమైనటువంటి గతుల యొక్క ఉపదేశాలు, చివరికి మోక్షం ఎలా చేరుకోవాలి, ఉత్తరాయణము దక్షిణాయనము వీటిలో ఉన్నటువంటి మార్గాలు, ఇవన్నీ కూడా తల్లికి బోధిస్తాడు. ఎవరు? కపిలుడు. ఆయన కూడా విష్ణుమూర్తే. సో ఈ విధంగా మనం 3వ స్కందాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 4వ స్కందం వచ్చేసరికి మనకు దక్షయజ్ఞం గురించి తెలుసుకున్నాము. తర్వాత ఉత్తానపాదుడి యొక్క సంతానమైనటువంటి ధ్రువ చక్రవర్తి గురించి తెలుసుకున్నాము. ఇక వారి సంతానంలో ఉన్నటువంటి వారందరూ పృథువు, వేణువు, అంగ మహారాజు, వీరందరూ పృథు మహారాజు యొక్క కథ అందులోపల అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి కథగా తెలుసుకున్నాము. ఇవన్నీ తెలుసుకున్నాము. వారిలోనే ప్రాచేతసులు అని రావడం వరకు మనము తెలుసుకున్నదంతా కూడా 4వ స్కందం లోపల తెలుసుకున్నాము. 5వ స్కందం లోపల ఈ స్వయంభూ మనువు యొక్క ఇంకొక కుమారుడు, స్వయంభూ మనువు యొక్క ఒక కుమారుడు ఉత్తానపాదుడు, 2వ కుమారుడు ప్రియంవ్రతుడు. ఈ ప్రియంవ్రతుడి యొక్క చరిత్ర, ఆ ప్రియంవ్రతుడు ఆయన కుమారుడైనటువంటి అగ్నిద్రుడు, తర్వాత వచ్చినటువంటి నాపిదేవుడు, తర్వాత వచ్చినటువంటి ఋషభుడు, ఆ ఋషభుడు తర్వాత మనకు తెలిసిన జడభరతుడు అని ఎవరినైతే అంటామో ఈ జడభరతుడు, ఈ విధంగా వారి కథలన్నీ కూడా మనం తెలుసుకున్నాము 5వ స్కందంలో. 6వ స్కందం వచ్చేసరికి భక్తుల యొక్క చరిత్ర గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. ఇందులోనే మనం అజామీలుడి ఉపాఖ్యానము, దక్షుడు ఉపదేశించినటువంటి హంస గుహ్య, ఏదైతే మనము భాగవతంలో చెప్పుకున్నాం కానీ నారాయణీయంలో చెప్పుకోలేకపోయాము. తర్వాత దక్ష ప్రజాపతి యొక్క కుటుంబం ఎలా జరుగుతూ వెళ్ళిందని, తర్వాత విశ్వ రూపుడు అనేటటువంటి వాడు ఎలా మరణించాడు, తద్వారా ఏ విధంగా వజ్రాయుధం తయారైంది దదీచి యొక్క సహాయం ద్వారా, ఆ వృత్రాసుర వధ ఏ విధంగా జరిగింది అని, తర్వాత చిత్రకేతువు అనే ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క వైరాగ్యము, అంటే ఈ వృత్రాసురుడు యొక్క పూర్వజన్మని చిత్రకేతువు వృత్తాంతము అని అంటారనమాట. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. వీటితో పాటుగా తిథి అదితులకు ఉన్నటువంటి సంతానం అంతా ఎవరు, ఆ సంతానంలో ముఖ్యంగా మరుద్గణాలు ఎవరు, మరుద్గణాలంటే 49 మంది పుట్టారు అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అంతవరకు మనము తెలుసుకున్నాము 6వ స్కందంలో. 7వ స్కందము చాలా సులభమైనటువంటిది. హిరణ్యాక్షుడు యొక్క సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాద చరిత్ర. ఆ ప్రహ్లాద చరిత్ర లోపల ప్రహ్లాదుడి యొక్క భక్తి శ్రద్ధల గురించి మనం తెలుసుకున్నాము. ప్రహ్లాదుడు సాధించినటువంటి గొప్ప విషయాలన్నీ తెలుసుకున్నాము. తండ్రి ఎన్ని రకములుగా బాధ పెట్టినప్పటికీ కూడా భగవంతుడి పైన అచంచల విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాడు ప్రహ్లాదుడు. అటువంటి మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని నమ్మాడు కాబట్టి ఆ భక్తి, తండ్రిని కంటే కూడా భగవంతుడు గొప్ప. ఇదే అనన్య భక్తి అంటే. మనం భక్తి అంటే ఎంతసేపు నేనేదో పూజ చేశాను, ఇలా చేతులు పైకి పెడితే దండం పెట్టిస్తే అయిపోయింది భక్తి అనుకుంటే అది కాదు. భక్తి అంటే ఇటువంటి అనన్య భక్తి. తండ్రి తప్పు చేసినా కూడా తన తండ్రిని ఎదిరించగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అన్న తప్పు చేస్తే విభీషణుడికి ఏ విధంగా అన్నని ఎదిరించే శక్తి వచ్చింది రామాయణంలో? అన్న తప్పు చేస్తే వాలిని ఎదిరించే శక్తి సుగ్రీవుడికి ఎలా వచ్చింది? కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు నాకు ఆత్మీయులు అని అనుకోవద్దు. ఈ విషయాన్ని మనం చాలాసార్లు మన ప్రవచనాలలో తెలుసుకున్నాము. నిజమైనటువంటి ఆత్మీయులు ఎవరు అంటే సదాచార సంపన్నులు మాత్రమే, సచ్చీలము కలిగిన వారే. ఆ మంచి శీలము కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిజమైనటువంటి ఆత్మీయులు. మనకు సత్సాంగత్యం అంటే ఏమిటి? మనకు భగవంతుడి మార్గానికి మనల్ని తీసుకెళ్లేవారు మాత్రమే. అంటే పుట్టగానే భగవంతుడి మార్గంలోకి వెళ్ళిపోవాలని లేదు. ఒకవేళ అలాంటిది వస్తే అది పూర్వజన్మ సుకృతం. కానీ మన జీవితంలో ముందుగా 20 ఏళ్ల పాటు విద్యాబుద్ధులు, ధర్మ పద్ధతులు, 20 నుంచి 50 ఏళ్ల వరకు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి అన్ని రకాల అర్థము, కామమునకు సంబంధించినవన్నీ కూడా పూర్తి చేసుకుని తర్వాత భగవంతుడి మార్గంలోకి వచ్చి తీరవలసిందే. ప్రహ్లాదుడికి పూర్వజన్మ సుకృతమే అయి ఉండొచ్చు. తర్వాత అతడి యొక్క
తల్లి తడి కలుపులో ఉండగా అతడు విన్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం అవ్వచ్చు అతని మహానుభావుడిగా నిలబెట్టి హిరణ్యకశిపుని యొక్క వధ మనం తెలుసుకున్నాము. ఇలా మనకు స్వయంభూ మనువు అయిపోయింది. స్వయంభూ మనువు చరిత్ర అంతా తెలుసుకున్నాము. ఈ స్వయంభూ మనువు తర్వాత ఇక మనకు స్వారోచిష మనువు. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఈ స్కందాలలో ఎవరికైనా కొద్దిగా డౌట్ ఉంటే అడగండి. మొత్తం స్టోరీ చెప్పడం అంటే పాసిబుల్ కావు, ఎందుకంటే మనము 7 స్కందాలు పూర్తి చేసుకుని 8వ స్కందంలోకి ప్రవేశించాము. ఓకే, ఇప్పుడు 8వ స్కందంని మనం తెలుసుకుందాం. స్వారోచిష మనువు ఇతడు 2వ మనువు. స్వయంభూ మనువు, స్వారోచిష మనువుడు, ఉత్తముడు, తామసుడు, వైవతుడు, ఇలా మనకు రకరకాల మనువులు ఉంటారు. ఇప్పుడు మనం ఉన్నటువంటిది వైవస్వత మనువు, 7వ వాడు. సో ఈ 2వ మనువు లోపల కూడా కొంతవరకు వారి వంశం వాళ్ళు ఇంద్ర పదవిని పొందడము, వారిలో కూడా ఆయన యొక్క కుమారులు కూడా భూమిని 2గా విడదీసి ఇటుపక్క కొందరు ఇటుపక్క కొందరు, వాళ్ళ పేరు ద్యుమత్సేనుడు, రోచిష్మంతుడు అని చెప్పి ఉంటారు. వారు దాన్ని పరిపాలించడము, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఆ తర్వాత 3వ మనువు ఉత్తముడు. ఈ ఉత్తముడు ఎవరంటే మనకు వచ్చిన ప్రియవ్రతుడు యొక్క కుమారుడు. ప్రియవ్రతుడు ఎవరు? స్వయంభూ మనువు యొక్క 2వ కుమారుడు ప్రియవ్రతుడు. ఆయన యొక్క కుమారుడు పేరు ఉత్తముడు. ఆ ఉత్తముడు యొక్క తమ్ముడు తామసుడు, అతడు 4వ మనువు. ఈ 4వ మనువు ఈయన కాలంలోనే మనకు గజేంద్ర విముక్షి జరిగింది, గజేంద్ర మోక్షం అనేటటువంటిది జరిగింది. అనగానే పరీక్షిత్ మహారాజు ఆపేస్తాడు. గజేంద్ర మోక్షం అంటే ఏమిటి, ఒకసారి ఆ కథ ఏంటో నాకు చెప్పవా అంటాడు. అంటే అయ్యో తప్పకుండా చెప్తాను, చాలా అద్భుతమైనటువంటి కథ. ఇదేంటంటే ఒక మహోన్నతమైనటువంటి కథ, ఒక భక్తుడి యొక్క జ్ఞానము ఉద్భవించేటటువంటి సమయము. ఒక పాల సముద్రం ఉంది, ఆ పాల సముద్రంలో త్రికూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది. అది ఎంత అద్భుతమైనటువంటి పర్వతం అంటే 10,000 యోజనాలు. యోజనం అంటే 8 మైళ్ళు, అంత పెద్దది. దాని పొడవు వెడల్పు అంతా కూడా సుమారుగా 10,000 యోజనాల ఇదన్నమాట. అందులోపల ఎట్లా ఉంటుంది అది, ఇక బంగారము, ఇత్తడి, ఇనుము, మొత్తం కాంతులు, ఎక్కడ చూసినట్టు కూడా కాంతులతోని నిర్మాణమైనటువంటి శిఖరాలు. అంటే ఆ శిఖరాలన్నీ కూడా, ఇది బంగారు కొండ, ఇది వెండి కొండ, మనం పిల్లల్ని వాళ్ళని పిలుచుకుంటాం కదా, అట్లాగా ఇనుప కొండ, ఇటువంటివన్నీ శిఖరాలు ఉన్నాయన్నమాట. అద్భుతమైనటువంటి ధాతువులన్నీ కూడా రత్న ధాతువులతోటి అది చాలా గొప్పగా విరాజిల్లుతూ ఉన్నటువంటిది. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి సెలయేళ్ళు, దాని చుట్టూరా కూడా, ఆ పర్వతాల చుట్టూ కూడా సముద్రాలు ఇలా కొడుతున్నాయి. ఆ పర్వతాన్ని ఎలా కొడుతున్నాయి అంటే, వచ్చే పర్వతం యొక్క కాళ్ళు కడుగుతున్నాయా అన్నట్టుగా కొడుతున్నాయి అనమాట. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి మెరుపులు. అక్కడే ఎంతో మంది గంధర్వులు, సిద్ధులు, చారుణులు, విద్యాధరులు, కిన్నెరులు, వీరందరూ కూడా అక్కడ విహారయాత్రకు వస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఈ పాటలు పాడుతూ ఉంటే అక్కడ గుహల లోపల ఆ శబ్దం ఇలా ప్రతిధ్వనిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సింహాలు ఆ శబ్దాన్ని గుహ లోపల విని, అబ్బో మాకు వ్యతిరేకంగా, మాకు పోటీగా వేరే జంతువులు ఏవో వచ్చాయి అని చెప్పి అవి కూడా గర్జనలు చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ విధంగా కొంత వర్ణన, ఈ వర్ణన అనేటటువంటి చాలా అద్భుతమైనటువంటి వర్ణన. ఇన్ని గొప్ప నదులు, సరోవరాలు అన్ని కూడా స్వచ్ఛంగా, ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి ఇసుక తిన్నెలు, ఎక్కడ చూసినా కూడా గొప్ప చెట్లు. అవి ఎలా అంటే ఎంతో సుగంధాలు అన్నమాట. మందారం కావచ్చు, పారిజాతం కావచ్చు, అశోక వృక్షాలు, సంపంగి చెట్లు, రకరకాల మామిడి చెట్లు, ద్రాక్ష చెట్టు, ఇలా లెక్కలేనన్ని చెట్లు అన్నమాట. ఆ చెట్ల లోపల అది ఎంత అందమైనటువంటి ప్రాంతం అంటే, ఇక తామర పువ్వులు, చెంగల్వలు, వీటన్నిటిని చూస్తూ ఉంటే వాటి అందాన్ని వర్ణించడం మామూలు కాదు. ఎక్కడ చూసినా కూడా మంచిగా తుమ్మెదల ఝూంకారం వినిపిస్తూ ఉంటుంది. పక్షులన్నీ కూడా అద్భుతమైనటువంటి స్వరంతో అటు ఇటు కదులుతూ ఉంటాయి. నీళ్ళలో చూసినట్టయితే చక్కటి హంసలు ఉంటాయి. అందులోపల తాబేళ్లు, చేపలు, ఇవన్నీ కూడా ఉంటూ ఆ సరోవర జలమంతా కూడా చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ గజేంద్రుడు ఈ సమయం లోపల అక్కడ ఎంతో మంది ఆడ ఏనుగులతోటి ఒక గజేంద్రుడు, ఎండగా ఉంటుంది, బాగా ఎండగా అనిపించింది ఆ రోజు. సరే ఒకసారి తన భార్యలందరినీ తీసుకుని ఆ సరోవరంలోకి స్నానం చేద్దాము అని చెప్పేసి వెళ్తాడనమాట. అతను వెళ్ళగానే ఇంకా అసలు చాలా ఆనందంగా అతను వెంట అందరూ సైన్యం అంతా కూడా వస్తూ ఉంటారు. అతడి మిత్రులు, అతడి బంధువులు, అతడి భార్యలు, అతడి పిల్లలు, వీరందరూ కూడా వస్తుంటారు అనమాట. ఇతడు ఎంత మత గజం అంటే విశాలమైనటువంటి వాడు. అతను వస్తున్నాడంటే మిగతా జంతువులన్నీ కూడా పారిపోతూ ఉంటాయి అనమాట. ఆ శబ్దానికి, ఆ కలకలాలకి అందరూ ఎక్కడిదక్కడ పారిపోతూ ఉంటాయి అనమాట. సర్పాలు అవి ఇవి వాటి ఇందులోకి దూరిపోతూ ఉంటాయి. ఎందుకు వచ్చింది, మాకెందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఎక్కడక్కడ కొన్నేమో
ఆ ఈయనని ఈయన గురించి తెలిసినటువంటి కొన్ని జంతువులేమో జస్ట్ ఇట్లా ఇట్లా ఫాలోవర్స్ లాగా అతన్ని ఫాలో అవుతూ ఆయన వెనకాలే వస్తూ కొన్ని జంతువులు ఉంటాయి అన్నమాట. సో ఇలాగ మొత్తం ప్రాంతమంతా పర్వతమంతా కూడా అదిరిపోతుందా, ఏదో భూకంపం వచ్చిందా అన్నట్టుగా ఆయన ఆయన వెనక ఆయన భార్యలు, ఆయన యొక్క సైన్యము, ఆయన మిత్రులు వీరందరూ కూడా అన్నమాట. సో ఏనుగు మెల్లగా ఆ సరోవరం వైపు నడుస్తూ ఉందన్నమాట. ఎంతో ఆనందంగా ఉంది. ఏనుగుకి చాలా సంతోషంగా ఉంది. మధ్య మధ్య లోపల ఆయనకున్నటువంటి ఆ భార్యలంతా ఏం చేస్తూ ఉంటారు, ఆ సుగంధం ఉన్నటువంటి ఆ పుష్పాలను తెంపి మధ్య మధ్యలో ఆయనకు అలంకరణ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. కనిపిస్తూ ఉంటే ఆ వాసనకు మరింత ఉత్సాహం పొందిపోతూ ఉంటాడన్నమాట. ఎక్కడ చూసినా కూడా సంతోషము. ఆ సరోవరంలోకి దిగుతాడు. బాగా నీళ్లు తాగుతాడు. వారందరిపైన నీళ్లు చల్లుతాడు. వారందరూ కూడా చక్కగా జలకాలాడుతూ ఉంటారు. అందరూ కూడా చిన్న వైఫ్స్ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వారందరికీ కూడా తన తొండం ద్వారా నీళ్లు స్వీకరించడము, వారందరి పైన ఇలాగ నీళ్లు చల్లడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా. ఎలా అంటే లీటర్ల నీరు ఒకసారి ఇలా తీసుకున్నారంటే సరోవరం ఖాళీ అయిపోతుందేమో అన్న రేంజ్ లోపల ఆ నీరు తీసుకోవడము, మళ్ళీ మొత్తము ఇలాగా ఆనందం, ఎంతో ఆనందం. ఒకటేమో ఈ ఎండ లోపల ఈ సరోవరం, పవిత్రమైనటువంటి సరోవరంలో స్నానం చేయడం ఒక ఆనందం అయితే, మరొక ఆనందము బంధువులు, మిత్రులు, తనకున్నటువంటి హోదా, హంగు, ఆర్భాటము వీటన్నింటిని చూసి మరింత ఆనందము. కానీ జీవితము ఏ క్షణంలో ఎటువైపు వెళ్తుంది అనేది తెలియదు. పాపం ఈ విషయం తెలియనటువంటి వాడు కాదు. ఇదే సమయం లోపల అక్కడ ఒక బలిష్టమైనటువంటి మొసలి అతని పాదం పట్టుకుంటుందన్నమాట. విపరీతమైనటువంటి క్రోధంతోటి. కానీ అప్పుడు ఏనుగు ఏం చేస్తుందంటే ఇక దాన్ని బయటికి లాగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఆ మొసలి పట్టు నుంచి విడిపించుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఈయనకున్నటువంటి భార్యలు, పిల్లలు వీరందరూ కూడా ప్రయత్నం చేసి ఇక తర్వాత మళ్ళీ భయపడిపోయి వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెల్లమెల్లగా ఒడ్డుకు చేరుకుంటారు. ఇంకెవరు కూడా ప్రయత్నం చేయరు. కొంతమంది అందరూ కలిసి వచ్చేసేసి ఒక్కసారిగా ముసలి పైన పడుంటే బహుశా ఆ ముసలిని చంపేటటువంటి అవకాశం ఉంది. కానీ అక్కడ యూనిటీ ఉండదు. ఎవరి ప్రాణం వారికి ముఖ్యం. అందరూ కూడా బయటికెళ్ళిపోతారు. ఈయన అన్ని రోజుల పాటు ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి భార్య, పిల్లలు వీరందరూ కూడా బయటికెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇక లోపల ఉండి ఆ ముసలితో పోరాటం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధము. ఈయన ఏమి తక్కువ తిన్నవాడు కాదు. ఈయన కూడా మదగజం. మంచి పోరాటం చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇక ఎలా అంటే ఇంక అసలు భయంకరమైనటువంటి శబ్దాలు చేసుకుంటూ మధ్య మధ్యలో నీళ్ళని దాని మీద ప్రయోగిస్తూ తన తొండంతో కొడుతూ, అది తన తోకతో నేనని కొడుతూ ఉంటుంది. ఈ విధంగా ఎంత జరిగినప్పటికీ కూడా ఈయన కాలును మాత్రము అదే మొసలి మాత్రం ఎట్టి పరిస్థితి లోపల వదలడు. ఎలా ఉంటుందంటే ఇలా దాదాపుగా ఈయన ఒడ్డుపైకి వచ్చేద్దాము అనుకున్న సమయంలో మళ్ళీ ఇలా వెనక్కి లాగేస్తుంది. మరి శక్తివంతుడా అంటే చాలా శక్తివంతుడు గజేంద్రుడు. అయినప్పటికీ కూడా ఆ ముసలి చేతుల లోపల ఓడిపోతూ ఉంటాడు. కొద్దిసేపటికి తెలుస్తుంది ఇంకా ఎంత కొన్ని వేల సంవత్సరాల పాటు అలా పోరాడుతూనే ఉంటాడు. శరీరం లోపల మెల్లమెల్లగా శక్తి తగ్గిపోతూ ఉంటుంది. మానసికంగా కూడా తగ్గిపోతూ ఉంటుంది. దూరంగా చూస్తూ ఉంటాడు. తన సంతానము, భార్యలు వీళ్ళలో కొంతమంది ఉంటారు. కొంతమంది వెళ్ళిపోతారు. కొంతమంది మిత్రులు వాళ్ళు ఆల్రెడీ ఇళ్ళకెళ్ళిపోయి ఉంటారు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. తను ఎంతసేపు కూడా తన భుజబలాన్నే నమ్ముకొని ఉంటాడు. ఆ భుజబలంతోటి తను ఎంతసేపు కూడా ఈ మకరాన్ని, ఈ ముసలిని ఏ విధంగానైనా కూడా దాన్ని అణగదొక్కాలి అని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చివరికిగా తనకు అర్థమైపోతూ ఉంటుంది. కొద్దిసేపు ఊరికే పెనుగులాటనే తప్ప పోరాటం ఉండే స్థాయి ఉండదు. పెనుగులాడుతూ ఉంటాడు పాపం. కానీ అది నిజమైనటువంటి పోరాటం కాదు. ఏదో లాక్కోవడానికి ప్రయత్నం. శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోతూ ఉంటుంది. ఆ ముసలి పాదం వదులుతూ శరీర భాగాన్ని గాయపరుస్తూ మళ్ళీ పాదాన్ని పట్టుకుంటుంది. మళ్ళీ శరీర భాగాన్ని కొరవడం, మళ్ళీ గాయపడడం. ఇలా చూస్తే అంతవరకు ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి ఆ నదంతా కూడా రక్తసిక్తం అయిపోతూ ఉంటుందన్నమాట. చూస్తూ ఉంటాడు. ఏం చేయాలి? ఏడుస్తూ ఉంటాడు. మిగతా ఎవ్వరు కూడా తనకు సహాయానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. నాకు ఎవరు సహాయం వస్తారు? ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒకే ఒక్కడు శరణు. ఆయననొక్కడిని నేను శరణు పొందితే సరిపోతుంది. మృత్యువు ఎంత బలీయమైనటువంటిది. ఎంత సమయంలో ఒక్కసారిగా అటు నుంచి ఇటు మారిపోయింది. కాబట్టి ఈ ప్రచండ పెద్ద సర్పంలాగా మృత్యువు నన్ను వేటాడడానికి వస్తుంది. కాబట్టి మృత్యువుకి ఏ విధమైనటువంటి ఇది లేదు. తన సమయానికి తను వచ్చి తీరుతుంది. కాబట్టి ఇక నేను ఆ దేవదేవుణ్ణి మాత్రమే నేను స్మరించాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఇతనికి పూర్వజన్మ సుకృతం వల్ల కనీసం ఈ ఆలోచన వస్తుంది. చాలా మందికి ఈ సుకృతం కూడా రాదు. ఇప్పుడు ఇంకేమైతుందంటే పోరాటం ఆపేస్తాడు. ఆపేసి ఇంకా భగవంతుడి ప్రార్థన లోపలికి వెళ్ళిపోతారన్నమాట. మనము ఈ పోతన భాగవతంలో చాలా అద్భుతంగా చెప్తాడు. ఎవడి చే జనించు జగం ఎవ్వడ లోపల లీనమై ఎవరి పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడ రాది మధ్యలో
ఇలాగ చెబుతూ ఏంటంటే సృష్టికి, స్థితికి, లయకు కారణమైనటువంటి వాడివి నువ్వే ఓ భగవంతుడా. సర్వకాల సర్వావస్థల యందు నువ్వే ఉన్నావు ఓ భగవంతుడా. నన్ను కాపాడవలసినటువంటి అవకాశం ఉంది. నువ్వే సృష్టి, స్థితి, లయ, తిరోభావము, అనుగ్రహము అనేటటువంటివి మాకు కలగజేస్తూ ఉంటావు. లోకంబులు, లోకస్తులు, లోకేశులు అని కూడా మనము తెలుగు భాగవతంలో తెలుసుకున్నాం. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా నీలోనే ఉంది. ఎన్ని రకాల బ్రహ్మాండాలు ఉన్నాయో ఈ బ్రహ్మాండాలన్నీ కూడా నీ లోపలే ఉన్నాయి. అటువంటి ఓ బ్రహ్మాండ నాయక, నీకు నేను నమస్కారం చేస్తున్నావు. నువ్వు అనంత శక్తివంతమైనటువంటి వాడివి. నువ్వు సర్వైశ్వర్యమును కలిగి ఉంటున్న వాడివి. అటువంటి పరమాత్ముడు అయినటువంటి నీకు నేను మరీ మరీ నమస్కారం చేస్తున్నాను. ఏ రూపము లేదు, కానీ అన్ని రూపాలలోనూ కూడా నువ్వే వ్యక్తీకరింపబడుతున్నావు ఓ మహా భగవంతుడా. అటువంటి రూపంలో ఉన్నటువంటి అనేక రూపాలలో ఏ రూపము లేనటువంటి నీవు పడుతూ ఉంటావు. అటువంటి నీకు నేను నమస్కారములు అర్పిస్తూ ఉన్నాను. భగవంతుడా, నువ్వు స్వయం ప్రకాశకుడవు. నువ్వు సర్వసాక్షివి. మా మనస్సు, వాక్కు, చిత్తము, మేము చేసేటటువంటి త్రికరణాలు ఏవైతే అంటామో వీటన్నిటికీ కూడా నువ్వు అందనటువంటి వాడువు. ఇంద్రియాలతో నువ్వు అందనటువంటి వాడివి. అటువంటి వాడు అయినటువంటి నీకు నేను నమస్కారం జరిపిస్తున్నాను. కర్మ సన్యాసం గాని, కర్మ సమర్పణ వల్ల గాని నేను అంతఃకరణాన్ని ముందు నేను పరిశుద్ధం చేసుకోవాలి. అంటే కర్మలు వదిలేసి కానీ కర్మలు చేస్తూ ఈ కర్మ యొక్క ఫలితాలు నాకు అంటకూడదు అనుకుంటూ గాని ఓ భగవంతుడా, నేను నిన్ను ప్రార్థిస్తూ ఉంటాను. నిన్ను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నా మనస్సు సిద్ధం అవుతుంది. నా మనస్సు శుద్ధం అవుతుంది. నా మనస్సు సిద్ధం అవుతుంది. అప్పుడు నేను నాలో ఉన్నటువంటి నిన్ను తెలుసుకోగలుగుతాను. మా అందరిలో ఉన్నటువంటి ఓ అంతర్యామ శక్తివి నువ్వే అని నాకు తెలుసు ఓ భగవంతుడా. అటువంటి వాడివే నువ్వు. మా లోపల సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవైతే ఉన్నాయో ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడివి నువ్వే. మా లోపల ఉన్నటువంటి వికారాలు, ఆ 6 వికారాలకు అతీతంగా ఉన్నటువంటి వాడివి నీవే. భగవంతుడా, మాకు బంధముల నుంచి విడదీసేటటువంటి వాడివి నీవే. నువ్వు నిత్యం ముక్తుడవు. నువ్వు పరమ కరుణామయుడవు. భక్తులందరికీ కూడా శుభాలు కలగజేయడం అనేటటువంటిది నీ వల్లే జరుగుతుంది. నువ్వు అందరి లోపల అంశగా ఉన్నావు, అంతరాత్మగా ఉన్నావు. నువ్వు 8 గుణాలు, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడవి. నీకు నేను మళ్ళీ నమస్కారాలు చేస్తున్నాను. ఇక నాకు పిల్లలు, భార్య, మిత్రులు, బంధువులు వీరందరూ శాశ్వతం అనుకుని ఈ దేహంతో ఏర్పడినటువంటి అనేక బంధాలు శాశ్వతము అనుకుంటూ నేను ఏ భగవంతునైతే గుర్తించలేకపోతున్నానో ఆ భగవంతుడు ఇప్పుడు నాకు కనిపిస్తున్నాడు. ఓ భగవంతుడా, ఈ బంధముల నుంచి నన్ను విడదీయి. ఇక నాకు ఏ విధమైనటువంటి అభీష్టము లేదు. నాకు పరబ్రహ్మ కావలసిందే. 4 మార్గాలు ఇచ్చావు. కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము, రాజమార్గము. ఇటువంటి మార్గాలన్నింటి లోపల కూడా తెలుసుకోగలిగేది మేము నిన్నే. పూర్వజన్మ వాసనల ద్వారా మేము ఈ జన్మలలో అనేక విషయాలను అనుభవిస్తున్నాము. ఈ ప్రారంధములన్నిటికీ కూడా కారణము నువ్వే కర్మఫల ప్రదాతవు ఓ భగవంతుడా. మా కర్మలన్నింటినీ కూడా పోగొట్టవలసినటువంటి బాధ్యత నీ మీదనే ఉన్నది పరమాత్మ. ఇక నాకు పూర్వజన్మది ఏ అదృష్టం ఉన్నదో తెలియదు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. కాబట్టి ఇక నాకు ఎంతో సంతోషంగా ఉంది నిన్ను తలుచుకోవడం. ఈ సమయంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది. నీ ప్రేరణ వల్లనే నేను ఈ విధంగా ఇక్కడ ఉన్నాను భగవంతుడా. నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి ఇలా ప్రార్థిస్తూ ఉంటాడనమాట. తనకు పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల, పూర్వజన్మ జ్ఞానం రావడం వల్ల భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఈయన ప్రార్థిస్తూ ఉన్నంతసేపు కూడా ఆయన నిర్గుణ రూపంలో ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకుని ప్రార్థిస్తూ ఉంటాడు. నాకు విష్ణుమూర్తి రా, శివుడా రా, బ్రహ్మదేవుడా రా, ఇంద్రుడా రా అని అన్నాడు. ఇది నారాయణీయం లోపల 8వ శ్లోకం ఎవరైనా చదివితే ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 26వ దశకంలో 8వ శ్లోకంలో ఎవరైనా చదువుతారా? శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం. ఎవరికైనా వస్తే చదవండి ఒక్కసారి. ఎవరికైనా వస్తే చదవండి. 8వ ఇది స్కందం అంటే 26వ 26లో 8 శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం సమస్తం బ్రహ్మేశాద్వైర్నాహమిత్య ప్రయాతే సర్వాత్మా త్వం భూరి కారుణ్య వేగాత్ తార్క్ష్యారూఢ ప్రేక్షితో భూః పురస్తాత్. ఇక్కడ ఏంటి ఏమంటున్నాడు? నిర్గుణ తత్వాన్ని పూజించాడు. శ్రుత్వా స్తోత్రం నిర్గుణస్థం. శ్రుత్వ విన్న తర్వాత, స్తోత్రం నిర్గుణస్థం, నిర్గుణము. ఇది అందరూ మాట మాటకి కూడా దీనిని ఒక కథలాగా దయచేసి తీసుకోకుండా మనం ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాము. భగవంతుడిని గుణములకు అతీతమైనటువంటి వాడిగా పూజిస్తున్నాడు. అంటే రూపములకు అతీతమైనటువంటి వాడు.
రూపములకు అతీతమైనటువంటి వాడని ఎందుకు చెప్తున్నాము? త్రిగుణాలతో ఉన్నటువంటిది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. విష్ణుమూర్తి సాత్విక లక్షణము, బ్రహ్మ రాజస లక్షణము, రుద్రుడు తామస లక్షణములతో ఉన్నటువంటి రూపములు. కానీ ఇక్కడ నిర్గుణత్వంతో పూజించిన అని మనం నారాయణీయంలో తెలుసుకున్నాం. ఇటువంటి విషయాలను మనం పట్టుకోవాలి. ఏదో అడ్డగోలుగా చదువుకుంటూ వెళ్ళడం కాకుండా ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలంటే ఇదే మనకు మూలం. ఏమంటాడు? ఆ నిర్గుణ బ్రహ్మ యొక్క స్తోత్రం విన్న తర్వాత మిగతా దేవుళ్ళకు సంబంధం లేదు ఇది. కానీ ఈ మొత్తము ప్రాణకోటికి మూలమైనటువంటి ఏదైతే అసలైనటువంటి ఆత్మతత్వం ఉందో, అంటే అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆత్మతత్వం ఉందో, ఆ ఆత్మతత్వము గరుత్వంతుణ్ణి అధిరోహించి, అంటే ఇక్కడ ఒక రూపాన్ని తీసుకుని వచ్చింది అనేది మన కోసం అన్నమాట. అంటే వాయువేగంతో గరుత్మంతుడు అని చెప్పడంలో అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైనటువంటి ఆ శక్తి ఈయన దగ్గరికి వచ్చినది. వచ్చేసి అప్పుడు ఆ చక్రం అనేటటువంటిది రావడము, ఆ మొసలి యొక్క తల తెగిపోవడము జరుగుతుందన్నమాట. ఆ విధంగా గజేంద్రుడు ఆ ఉద్ధరింపబడ్డాడు. అయితే దీనికి వెనక మనకు 2 కథలు చెప్తారు. ఒకటేంటంటే హూహు అనేటటువంటి ఒక గంధర్వుడు. దీన్ని మనకు విశ్వనాథ సత్యనారాయణ గారు హాహా హూహు అని ఒక కథ కూడా రాశారు. సో అది మనం ఒకప్పుడు చెప్పుకున్నాం ఆ కథని. సరే, ఈ హూహు అనేటటువంటి గంధర్వుడికి శాప విమోచనం జరిగింది అన్నది ఒకటి. గజేంద్రుడికి కూడా పూర్వజన్మ లోపల ఇంద్రజుమ్నుడు అనేటటువంటి రాజు అని, ఆయన ఆ సమయం లోపల తను తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో దుర్వాస మహర్షిని చూడలేదు. అంటే ఇతను గొప్ప పాండ్యరాజు, కానీ ఆ సమయం లోపల దుర్వాస మహర్షి వచ్చే సమయానికి అతడు చందన పర్వతం అని ఒక పర్వతంలో కూర్చుంటాడు. ఆ పర్వతం లోపల గొప్ప తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నమాట. అందువల్ల ఇతను గుర్తించలేకపోయాడు. దుర్వాసుడు కాదు, సారీ, అగస్త్యుడు. అగస్త్యుడే అనుకుంటా, అగస్త్యుడే వచ్చి అప్పుడు ఇతన్ని చూసి నన్ను నువ్వు గుర్తించలేకపోయావు అని చెప్పేసి కోపంతో ఇతడు శాపాన్ని విధించాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తారు అనమాట. అంటే తనని ధిక్కరించాడు. ఎందుకంటే ఆ రోజుల లోపల రాజులందరూ కూడా మహాత్ములైనటువంటి ఋషులని సంతోషపరచాలి. కానీ అది సంతోషపరచకపోయేసరికి ఏమైందంటే అతడు కోపగించుకుని ఇతనికి శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల ఈ జన్మకి ఇతను వచ్చాడు. కాకపోతే ఆ జన్మ లోపల అతను గొప్పవాడుగా ఉండడం వల్ల భగవంతుడి యొక్క స్మృతి ఇతనిలో ఉంది అన్నటువంటి విషయాన్ని మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనం ఈ కథలో ఏం తెలుసుకోవాలి అంటే, దేవుడు ఏదో విష్ణుమూర్తి రూపంలో వచ్చేసేసి చక్రం వదిలేసేసి ఏనుగుని బతికిచ్చి మొసలిని చంపాడు, అలా కాదు. దేవుడు ఎక్కడి నుంచో రావాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు సర్వాంతర్యామి. ఆ మొసలి రూపంలో ఉన్న, ఈ ఏనుగు రూపంలో ఉన్నా కూడా ఉన్నటువంటిది భగవంతుడే. కాబట్టి భగవంతుడు మొసలి పని మొసలి చేసుకుంటోంది, ఏనుగు పని ఏనుగు చేసుకుంటోంది. మరి మొసలిని చంపడము అంటే ఏంటి? ఈ కథ వెనుక అర్థం ఏంటంటే, మన లోపల బంధములు మనకు ముఖ్యం అనుకుంటూ ఉంటాం. మనం ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలు ఇవే కదా గజేంద్రుడు చెప్పినవి. ఆ గజేంద్రుడి మాటలను మనం మర్చిపోతాం. ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ కూడా గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చెప్పినటువంటివి. నీకు రూపం లేదు, మేము భార్య, పిల్లలు, మిత్రులు వీరందరి పైన మేము సమయాన్ని పెడుతూ అసలైనటువంటి భగవంతుడిని గుర్తించము, ఇవన్నీ అశాశ్వతము, భగవంతుడికి ఇవందాక చెప్పుకున్నటువంటివన్నీ కూడా గజేంద్రుడు తనలో అనుకున్నటువంటి అమోఘమైనటువంటి విషయాలు. జనాలు అది పక్కన పెట్టేసి ఎంతసేపు యుద్ధంకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అమ్మయ్య మొసలి చచ్చిపోతే లాభం ఏంటి? అది కూడా భగవంతుడి సృష్టి. దాని ఆహారాన్ని తీసుకెళ్లిపోతే మరి దేవుడికి పాపం రాదా? ఈ రకంగా చూస్తే ఇక్కడ కథ అర్థం ఏంటంటే, ఈయన జీవితం లోపల హంగు, ఆర్భాటాలు, హోదా, డబ్బు, సేవకులు ఇవన్నీ శాశ్వతము అనుకున్నటువంటి ఒక మహారాజు. ఆదిగాక ఏమైంది? తన సమయం ఉన్నతంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నన్ను మించిన వాడు లేడు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇది మనందరి జీవితంలో జరగలేదా? ఒకసారి ఆలోచించండి. అలా జరిగినప్పుడు ఏమనుకుంటామంటే, మనం భగవంతుని కూడా పట్టించుకోము. విపరీతమైనటువంటి గర్వము, నాకంటే సంతోషం ఇంకెవరికి లేదు, నాకంటే గొప్పవాడు ఇంకోడు లేడు. మనం ఇదే విషయాన్ని భగవద్గీత లోపల కూడా తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో వాళ్ళు ఏమైతుందంటే, ఒక సమయంలో రాజస గుణం పెరిగిపోయినప్పుడు అన్నిటికీ నేనే మూల కారణము, నాకు దేవుడితో సంబంధం ఏంటి అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. మనకు కనిపిస్తున్నటువంటి బంధాలు, ఇవి ఏవైతే మాయ రూపంలో ఉన్నాయో ఇవే మనకు శాశ్వతం అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ శాశ్వతం కాదు. ఎప్పుడు తెలిసింది అతనికి? ఎప్పుడైతే తన శక్తి సరిపోలేదో అప్పుడు అర్థమైంది. చుట్టూరా చూశాడు, బంధువులు వెళ్ళిపోయారు, భార్య, పిల్లలు కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, ఎవరు పట్టించుకోవడం లేదు. తన పోరాటం తనే. ఇప్పటికైనా పుట్టింది ఒంటరిగానే, వెళ్ళవలసింది ఒంటరిగానే. ఇక్కడ కూర్చొని సెల్ ఫోన్లతో ఎన్ని కాల్స్ చేస్తాము, ఎన్ని రోజుల పాటు బద్ధకాన్ని చూపించుకుంటాం మన లోపల. ఆ బద్ధకాన్ని వదిలేయాలి. ఆ బద్ధకాన్ని వదిలేసి భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవాలి. బద్ధకం అనేటటువంటిది తమస్సు, ఆలస్యము, బద్ధకము, నీరసత్వము, ఏ పని చెయ్యాలనిపించకపోవడము, అలసత్వము,
వేరే వారికి మన ఆలోచనల ద్వారా ప్రమాదం తేవడము, ఇవన్నీ కూడా తమస్సే. అంధకారం, అజ్ఞానం. వీటన్నిటి ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవడానికి ఇష్టపడం. ఏదో దండం పెట్టాం కదా, చాలులే ఇగ. ఏదో గుడికెళ్ళాం, నలుగురిని తన్నాము, ముగ్గురిని తోసాము. ఏదో అందరిలో కూర్చొని పారాయణం చేస్తున్నాం. మధ్య మధ్యలో మొబైల్ చూసుకుంటున్నాం. సెల్ఫీలు తీసుకున్నాం. స్టేజ్‌లు ఎక్కాం. ఫోటోలు దిగాం. ఇది కాదు. గజేంద్ర మోక్షం అంటే ఇది కాదు. మీరు నారాయణీయం చదువుతున్నారు అంటే గుండె లోపల ఈ భావం రావాలి. ఇప్పుడు నారాయణ భట్టాద్రికి జరిగి అటువంటి అనుభవాలు మనకెందుకు జరగడం లేదు? అంటే మనం వేల సార్లు చదివినా జరగవు. నారాయణ భట్టాద్రికి జరగడానికి కారణం ఏంటంటే ఆయన గుండె లోతుల్లోంచి భక్తి భావం పెంపొందింది. అలా పెంపొందిన తర్వాత ఆయన ఏంటి, భగవంతుడి యొక్క రూపాన్ని ఆయన గుర్తించగలుగుతున్నాడు. తనలో తను నిలుపుకోగలుగుతున్నాడు ఆ భగవంతుడి భావాన్ని. తన మనస్సుని పవిత్రం చేసుకోగలుగుతున్నాడు. అందువల్ల ఆయనకు అవి కలిగాయి. అనుభవం కలగాలి. భగవంతుడి యొక్క అనుభవం కలగాలి. అదే విధంగా అటువంటి అనుభవం కలిగింది అద్భుతమైనటువంటి ఈ గజేంద్రుడికి. అందువల్ల ఏమైంది, పూర్వజన్మలో చేసుకున్న కొంత సుకృతం ఇప్పుడు పనికి రావడం వల్ల అతడు భగవంతుని గుర్తించి ఆ భగవంతుడి యొక్క తత్వాన్నంతా కూడా స్మరించుకోవడం వల్ల అద్భుతంగా అతడు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం జరిగింది. అతడు ఏమని అడిగాడు, నన్ను ఈ బంధనాల నుంచి విముక్తి చెయ్యి, నన్ను ఈ బంధనాల నుంచి విముక్తి చెయ్యి. అయిపోయింది. బంధనాల నుంచి విముక్తి చేశారు. బంధనాల నుంచి విముక్తి చేశారు. ఈ భార్య, ఈ పిల్లలు, వీళ్ళందరూ కూడా నాకు అశాశ్వతము, నాకు కావలసినటువంటిది ఏంటి, భగవంతుడే అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు అతను దీని నుంచి బయటపడిపోతాడు. అది మహారాజా, అద్భుతమైనటువంటి ఈ కథను నువ్వు తెలుసుకున్నావు అని చెప్పేసి చెబుతాడనమాట. చెప్పగానే ఆయన చాలా సంతోషపడుతూ, మరి కూర్మావతారంది కూడా ఏదో కథ ఉండాలి కదా, అదే సమయంలో కూర్మావతారం కూడా జరిగిందని విన్నాం కదా అంటే, నిజమే, కూర్మావతారం కూడా జరిగింది. ఈ దేవతలు రాక్షసులు వీరిద్దరి మధ్య మాట మాటకి గొడవలు జరుగుతూ ఉండేవి. దేవతలు గెలుస్తూ ఉంటారు, కొన్నిసార్లు రాక్షసులు గెలుస్తూ ఉంటారు. రాక్షసులు ఒకవేళ చనిపోతే వారికి శుక్రాచార్యుడు ఉండేవాడు. ఆయన ఏదో తన మంత్రం ద్వారా ఆయనను బతికిస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఎంతసేపు కూడా వీళ్ళ మధ్య ఆ జన్మ వైరం ఉంది. సోదరులు అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య గొడవ ఉంది కదా. కాబట్టి ఏం చేద్దాం, ఈ రాక్షసుల బారి నుంచి మాకు ప్రతిసారి కూడా తన్నులు దెబ్బలు తగులుతున్నాయి. మాట మాటకి మేము రాజ్య భ్రష్టులం అవుతున్నాము. మేము దేవతలము, సాత్వికులము అయినప్పటికీ కూడా ప్రతిసారి మేము యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అప్పుడు శ్రీహరి దగ్గరికి వెళ్తారనమాట. అప్పుడు ఆయన అంటాడనమాట, ఇప్పుడు వాళ్ళకు టైం అనుకూలంగా ఉంది, టైం వాళ్ళకు ఫేవరబుల్ గా ఉన్నప్పుడు మీరేమీ చేయలేరు. కాబట్టి ఇలా సమయం ఉన్నప్పుడు ఈమెను ఒక పాము కూడా ఒక ఎలుకను చూసి భయపడి వెళ్ళిపోతుంది తెలుసా మీకు. కాబట్టి మీరంతా ఒక పని చేయండి, మీరందరూ కలిసి వాళ్ళని ఒప్పించండి, సముద్ర మథనం చేద్దాము అని చెప్పేసి అడగండి. సముద్ర మథనంగా కనుక ఒప్పిస్తే, వాళ్ళు ఒప్పించినప్పుడు కూడా మీరు ఏం చేస్తారు, మొత్తం డీటెయిల్ ప్లానింగ్ చెప్పేస్తాడు ఈయన. ఏంటంటే ముందుగా మీరు తీసుకురండి అన్ని రకాల ధాతువులు ఇవన్నీ సముద్రంలో వేయండి. ఆ వేసిన తర్వాత దానిపైన ఒక మందర పర్వతాన్ని పెట్టండి. వాసుకి అనేటటువంటి పాముని మీ తల రాక్షసుల వైపు ఉండేలాగాను, మీ వైపు తోక ఉండేలా, ఇవన్నీ కూడా ముందే ప్లానింగ్ ఇచ్చేస్తాడు ఆయన. ఇచ్చేసి ఆ విధంగా మీరు చేసినట్లయితే అప్పుడు క్షీరసాగర మథనం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఇది దొరుకుతుంది, అందులోంచి అమృతం దొరుకుతుంది. కాబట్టి మీరు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ అమృతం మీకే మేము అందించేటటువంటి అవకాశం చేస్తాను అని. ఇక వీళ్ళందరూ కూడా వెళ్తారు. ఇంకా కొన్నాళ్ళ పాటు ఆ బలి చక్రవర్తి బాధలు తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళేసి వీళ్ళందరూ తగ్గిపోయి ఆయనకి వెళ్ళి చెప్తారనమాట. స్నేహ భావంతో ఉంటారు. ఇక బలి చక్రవర్తి కూడా ఏమన్నాడు, సరే అని చెప్పేసి అందరూ కలిసి ఒకసారి సముద్ర మథనం చేద్దాము అని చెప్పేసి ఒప్పుకుంటారనమాట. సరే, మందరగిరిని కదిలించాలని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తారు. మధ్య లోపల రాక్షసులు వాళ్ళే ఇట్లా మీరు పక్కకి జరగండి అని ఇట్లా తీసుకొని వాళ్ళే తీసుకొస్తుంటారు. కొద్ది దూరం వెళ్ళాక అలిసిపోతారు. చివరికి అప్పుడు విష్ణుమూర్తి దాన్ని కూడా మోసుకొచ్చి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కర్త కర్మ క్రియ భగవంతుడు అనేది చెప్పడానికి ఈ మాట. ఇక్కడ ఏదో వాళ్ళందరూ చేయలేకపోయారు, దాని కింద పడి రాక్షసులు చనిపోయారు, సరే అలా అర్థం చేసుకుంటే తప్పేమీ లేదు, కథ రూపంలో అర్థం చేసుకోండి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే కర్త కర్మ క్రియ భగవంతుడే అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది, ఆ మందర పర్వతాన్ని భగవంతుడే తీసుకొస్తాడు, ఆ మహాపర్వతాన్ని మళ్ళీ ఆయనే తీసుకొస్తాడు, గరుడ వాహనం లోపల తీసుకొచ్చేసి అప్పుడు వెళ్ళేసి ఆ క్షీరసాగర మధ్య లోపల ఆయన పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా నవ్వుతూ ఆ మహానుభావుడు అందరికీ కూడా దర్శనమిస్తాడు. సరే అనగానే ఇంకేముంది, ఈ తోక వైపు దేవతలు, ముఖం వైపు రాక్షసులు వస్తారు. కొద్దిసేపటికి వారికి దాన్ని చిలుకుతూ ఉంటారు, అది తిరుగుతూ ఉంటుంది గిరగిర. అయితే తిరగాలి అనగా మందర పర్వతం మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అరే తిప్పడం ఆపేయండి అంటే మళ్ళీ అందరూ ఆగుతారు. ఏమైంది అంటే అది లోపలికి వెళ్ళిపోతుంది అంటారు. ఏం చేయాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారంలో ఎంతో పెద్దది, ఏదో మందర పర్వతాన్ని కూడా తన పైన పెట్టుకునేంత శక్తివంతమైనటువంటిది
ఆ కూర్మము తన పైన పెట్టుకుంటుంది అన్నమాట. ఇలాగా పెట్టుకోగానే అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఆ మందర పర్వతం చాలా సులభంగా ఇప్పుడు అసలు లోపలికి వెళ్ళడం అనేది జరగదన్నమాట. దీనికి ఒక జోక్ కూడా చెప్తూ ఉంటారు మనకి. ఏంటంటే ఆయనకు కాస్త వీపు దురదగా ఉంది. ఆ మందర పర్వతం అటు ఇటు కదులుతుంటే ఆయన కాస్త గోక్కున్నట్టుగా అనిపించింది అని కూడా ఏదో జోక్ గా చెప్తూ ఉంటారు. సో ఇలాగా ఇక ఇంకా ఇంకా మథనం ప్రారంభిస్తారు. మథనం ప్రారంభించగానే ఒక్కొక్కటి అందులోపల నుంచి వస్తుంది. కామధేను వస్తుంది. అది ఋషులందరూ కూడా తీసుకుంటారు. ఉచ్చైశ్రవం వస్తుంది. బలిచక్రవర్తి తీసేసుకుంటాడు. ఏనుగు దంతాలతోటి ఐరావతం వస్తుంది. ఆ తర్వాత కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి రాగానే ఇక అందరూ కూడా చూస్తారనమాట. ఎవరిని వివాహం చేసుకుంటుంది, ఇంత అందగత్తె ఎవరు? అందరూ కూడా ఆవిడ చక్కగా తీసుకొచ్చి అలంకరణ చేస్తారు. ఆవిడకి చక్కగా అభ్యంగన స్నానం చేయిస్తారు. పాల సముద్రం నుంచి వచ్చినప్పటికీ కూడా మరి అభ్యంగన స్నానం చేయించారు అని చెప్పేసి చెప్తారు. అంటే ఏం లేదు, అది మనకు ఒక పద్ధతి అని చెప్పి చెప్పుకోవాలి. పాల సముద్రంలో వచ్చిన వారికి ఇంకా మరో స్నానం ఎందుకు? ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే స్నానం అనేటటువంటిది అవసరము అన్నటువంటిది. సరే, విష్ణుమూర్తి తనను చేసుకుంటాడు అని ఆవిడ విష్ణుమూర్తిని వరించిన విషయం తెలుసుకుని ఇక మిగతా వారందరూ కూడా కామ్ గా ఉంటారు. అయితే సారీ, నేను ఇంతకుముందు మర్చిపోయాను. అది హాలాహలం వస్తుంది. దాన్ని పరమేశ్వరుడు స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాతే ఇవన్నీ రావడం. అంటే కథ ప్రారంభంలో ఎప్పుడు కూడా మనకు చెడు జరుగుతుంది. ఆ చెడు దగ్గరే ఆపేసుంటే వీళ్ళకి అమృతం దొరికేది కాదేమో. కానీ ఏమైంది, వీరు ఇంకా కాస్త వారి పోరాట పటిమను చూపించడం ద్వారా ఏమైందంటే ఒక్కొక్క ఐటమ్ రావడం మొదలెడుతుంది అనమాట. ఈ విధంగా ఆవిడ రాగానే ఆవిడ విష్ణుమూర్తిని వరిస్తుంది. అది అందరూ కూడా చూసి చాలా సంతోషపడతారనమాట. సరే, ఇక కొద్దిసేపటికి అంతా అయిపోయింది, బాగుంది, అద్భుతంగా ఉంది అనేసరికి అందులోంచి మళ్ళీ విష్ణుమూర్తి ఎన్ని విష్ణుమూర్తి అవతారాలు ఇక్కడ చూసుకోండి. తనే ఆ మందర పర్వతాన్ని తన పైన కూర్మ అవతారంలో మోస్తున్నాడు. మళ్ళీ తనే ఆ ధన్వంతరి రూపం లోపల ఆ అమృత కలశాన్ని తీసుకుని బయటకు వస్తాడు. అమృత కలశాన్ని తీసుకుని బయటకు రాగానే రాక్షసులందరూ గోల చేస్తారు, మాది 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 అని చెప్పి చేయగానే అప్పుడు మళ్ళీ ఈ జగన్మోహిని రూపంలో భగవంతుడు రావడం జరుగుతుంది. ఆయన వచ్చి అంటాడన్నమాట. ఇక అంతా చూసుకుని ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇక అలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు మారిపోతూ ఉంటే వాళ్ళందరినీ చూసి ఈమె జగన్మోహిని చూస్తారు. చూసి ఏం చేయకుండా ఆమె చేతికి ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇక ఈమె ఇంకా సిగ్గులు ఒలుగుతూ ఈమె హొయ్యలు వరికిస్తూ వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే వాళ్ళందరూ వచ్చేసి ఇక నువ్వే మాకు ఇవన్నీ పంచు అని చెప్పేసి ఏదో గొప్పగా చెప్పుకొని, ఓ లావణ్య సుందరి, నువ్వు అందరినీ కూడా ఆకర్షించగలుగుతున్నావు. నిన్ను ప్రజాపతి అసలు ఎలా పుట్టించాడో కూడా మాకు తెలియడం లేదు. మేము ఈ బోత్ సైడ్స్ కూడా కశ్యప ప్రజాపతి పిల్లలము. మాకేంటంటే ఈ అమృతము వచ్చింది, కానీ మాకు పోరాటం జరుగుతోంది. అంతకుముందేమో పోరాటం లేదు, ఏం లేదు. రాక్షసులు ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు తీసుకుని పారిపోదామని చూస్తారు. ఈమెను చూశాక మంచాలు అయిపోతారు ఒక్కసారిగా. అయిపోయి అందించండి అని. ఇప్పుడు ఆమంటుంది అనమాట, మీరు ఇంత అమాయకుల్లాగా కనిపిస్తున్నారు ఏంటంటే, చాలా అమాయకులు మీరు. ఏదన్నా దొరికితే పట్టుకొని వెళ్ళిపోవాలి. మీరు నాలాంటి వాళ్ళకి ఇస్తారా? మీరు ఎక్కడైనా ఆడవాళ్లతోని స్నేహం చేయడం అంటే ఎంత చెడో తెలుసా మీకు? ఆడవాళ్లతో స్నేహము తోడేలతోని మైత్రి లాంటిది. అది కాక నేను మీకు ఎవరికి తెలియనటువంటి కొత్త వ్యక్తిని, నన్నెలా నమ్ముతారు అంటే అనగానే వాళ్ళు ఇంకా మురిసిపోతారు. అబ్బో, అసలు ఎంత స్వీట్ గా మాట్లాడుతోంది ఈమె అని చెప్పేసి చాలా ఇదైపోతారు. వీళ్ళందరూ దేవతలు చూస్తూ ఉంటారు, సంతోషంగా చూస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు అనమాట, సరే అలా కాదు, మీరే ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి తప్పకుండా అని చెప్పేసి, నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పగానే సరే, మీరు అనుకున్నారు కాబట్టి కూర్చోండి, అందరూ వరుసగా కూర్చోండి. మీరు అడిగారు కాబట్టి కేవలం బాధ్యతగా చేస్తున్నాను అంతే. ఇది నాకేమీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ లేదు ఇది లోపల అంటుంది. అందరూ కూర్చుంటారనమాట. చక్కగా స్నానాలు చేసి వచ్చి కూర్చుంటారంట. అప్పుడు దేవతలందరినీ ముందు పెట్టడము, తర్వాత రాక్షసులందరినీ ఇంకొక వరుస లోపల కూర్చోబెట్టడము జరుగుతుంది అనమాట. జరిగినప్పుడు ఏమవుతుంది, ఆ రాక్షసులందరికీ కాకుండా దేవతలందరికీ కూడా అమృతం ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలిసినట్టుగా దేవతలందరూ చక్కగా అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. రాహు మాత్రం సూర్యచంద్రుల మధ్య లోపల రాహు ఉంటాడు కదా, అతడు మాత్రము అది మింగేస్తాడు. ఒక రీజన్ ఏంటంటే, మనకు రాహు కేతువులు అని మనం మామూలుగా తెలుసుకుంటాము. భాగవతంలో గాని నారాయణీయంలో గాని కేవలం రాహు పేరు మాత్రమే ఇక్కడ చెప్పడము జరిగింది. అదొక్కటి కొద్దిగా గుర్తించండి. ఎందుకు ఏంటనేది పక్కన పెట్టేసి రాహువును ఒక్కనే ఉద్దేశించి చెప్తారు ఇక్కడ. చెప్పగానే చంద్రుడు, సూర్యుడు సంజ్ఞ చేస్తారు, రాహువు దేవతల వేషం లోపల మనలో కూర్చున్నాడు అన్నటువంటి విషయాన్ని. అప్పుడు అతడి తలని నరకడం జరుగుతుంది విష్ణుమూర్తి. సో జరగడం ఈ రకంగా ఇప్పుడు ఏమైతుంది, అందరికీ కోపం వస్తుంది. వెంటనే జగన్మోహన్ కూడా అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అవగానే ఇంకా అప్పుడు వాళ్ళకు కోపం వస్తుంది. ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఇక అసలు ఏనుగులు, అశ్వాలు, రథాలు, అస్త్రాలు అన్నిటితోటి ఎంత ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందో అంత
ఘోరమైన యుద్ధం జరుగుతుంది అనమాట. అయితే దానవుల సైన్యం ఎక్కువ అయినప్పటికీ కూడా దేవతలు వారికి ఇప్పుడే అమృతం తీసుకున్నటువంటి శక్తి, ఆ శక్తి వల్ల వాళ్ళు ఎంతో మందిని వాళ్ళు ఓడించగలుగుతారు. ఈవెన్ ఈయన చేతి లోపల, మన ఇంద్రుడి చేతి లోపల బలిచక్రవర్తి కూడా ఓడిపోతాడు. బలిచక్రవర్తి కూడా ఓడిపోతాడు అనమాట. ఓడిపోగానే అసలు ఇంకా ఆయన ఆశ్చర్యపోతాడు. బలిచక్రవర్తిని ఈయన తిడతాడు, నువ్వు ఏమనుకున్నావు, నీ వజ్రాయుధంతో ఎన్నో సాధించగలిగాను నేను అని చెప్తే అతను అంటాడు, సమయం నాది కాదు, అందుకని నేను ఊరుకుంటున్నాను అంటాడు. బలిచక్రవర్తి పడిపోతాడు. పడిపోగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక ఆ విధంగా రాక్షసులలో చాలా మంది ఉంటారు. వారందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హతం అవుతారు. ఇందులో నమూచి అని ఒకడు ఉంటాడు. ఇది మనం భాగవతం చెప్పుకున్నప్పుడు చెప్పాము, నారాయణీయంలో లేనట్టుంది. ఆ నమూచి అనేటటువంటి వాడు అటు తడి వస్తువులతోటి ఇటు పొడు వస్తువులతోటి చావాడనమాట. అతను ఎలా చంపాలి? ఇతను వజ్రాయుధంతో ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ అతను చనిపోడు. చివరికి అప్పుడు ఏం చేస్తారంటే, ఎవరో చెప్తారు, అతను సముద్రం యొక్క నురుగతో మాత్రమే చనిపోతాడు, అతను తడి వస్తువులు పొడి వస్తువులతో చనిపోడు అని చెప్పేసి ఒక వరం ఉంది అని. అప్పుడు ఆ సముద్రపు నురుగుతోటి అతన్ని చంపడం జరుగుతుంది అనమాట. జరగగానే అప్పుడు వీరు గెలుస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోతారు. ఇదే సమయం లోపల శివుడు జగన్మోహిని చూసి మోహించడము, అతడు కూడా అలా తన భార్యను, తన పరిజనాన్ని అందరినీ కూడా మర్చిపోవడము, శివుడు కూడా మాయలో ఉండడము, ఇవన్నీ కూడా చూస్తే అప్పుడు అంటాడు అనమాట, నువ్వు మన్మధుని ఓడించావు, యముణ్ణి పారదోలావు, మృత్యువుని ఛేదించావు, అన్ని చేయగలుగుతావు, కానీ చూసావా ఒక అందగత్తె కని చూపుకి ఏ విధంగా నువ్వు బానిసమైపోయావు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పడము, వీరందరూ కూడా కలిసి ఒక్కసారి నిజమే కదా అని అనుకోవడము జరుగుతుంది. ఇప్పుడు ఈ కథలో మనం తత్వం ఏం తెలుసుకోవాలి? కథ రూపంలో మనం చాలా సార్లు విన్నటువంటి కథే. తత్వ రూపంలో ఏం తెలుసుకోవాలి? ముందుగా మథనం. కథ రూపంలో పెద్దగా ఎవరికేమి అనుమానాలు లేవనుకుంటా కదా. కథ మామూలుదే, జస్ట్ సాగర మథనం చేశారు అంతే, కథ రూపంలో ఏమీ లేదు. ఇందులో ఉన్నటువంటి తత్వ రూపం తీసుకోవాలంటే మథనము. మథనము అంటే ఏంటి? ఆలోచన. మేధో మథనం అంటారు. అంటే మన మేధస్సుకి బుద్ధి చెప్పడము, ఆలోచన చేయడము. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు తెలుసుకున్నాము, ఆలోచన లేనప్పుడు మనకి ఏది దొరకదు. ఆలోచన ద్వారా మాత్రమే మనం సత్యాన్ని తెలుసుకుంటాము. ఆలోచన లేకుండా యాంత్రికంగా బండగా చేసే పనులకు మనకి ఎప్పుడు ఏది దొరకదు. ఈ సత్యాన్ని గుర్తించాలి. కాబట్టి ఎప్పుడు ఏ విషయాన్ని మనము బండగా చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏంటంటే అద్భుతమైనటువంటి ఆలోచనలు కావాలి. ఆలోచిస్తున్నప్పుడు మనం కొన్ని పనులు మొదలెడతాము. ఆ పనుల ప్రారంభించినప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాలకూట విషం వచ్చింది, కానీ మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో ప్రకృతి శక్తులన్నీ కూడా సహాయపడతాయి మనకు. మనం ఒక పని చేయడానికి అవన్నీ కూడా మనకు సహకరిస్తాయి. అంటే మానవ ప్రయత్నం అన్నిటికంటే ముఖ్యము. ఆ పని యొక్క ఫలితం ఏమన్నా కానీ ముందు మనము హోల్ హార్టెడ్ గా పని చేయడం అనేటువంటిది చాలా అవసరము. ఈ సత్యాన్ని అందరం కూడా గుర్తించాలి. అది మేధో మథనం. తర్వాత ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క వస్తువు మనకు దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు మనం పెట్రోలియం ఉత్పత్తులు కూడా అంతే. ఒకసారి పెట్రోల్ వస్తుంది, ఒకసారి డీజిల్ వస్తుంది, ఒకసారి నాఫ్థలిన్ వస్తుంది, ఇంకోసారి ఇలా రకరకాల మిథేన్ గ్యాస్ వస్తుంది. ఇలా రకరకాలుగా పెట్రోలియం ని మథనం చేస్తున్నప్పుడు, అదే విధంగా పాలల్లోంచి పెరుగు, పెరుగులోంచి వెన్న, వెన్నలోంచి నెయ్యి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మథనం ద్వారా వస్తాయి. కానీ అవి ఉన్నాయి అన్న సంగతి మనకు తెలియదు. మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి, మన లోపల ఉన్నాయి అని చాలా విషయాలు మనకు తెలియదు. అవి కేవలము మనము మథనము చేయడము ద్వారా మాత్రమే మనకు దొరుకుతాయి. మన ఆలోచన ద్వారా మాత్రమే మనకు దొరుకుతాయి. బండగా ఉంటే ఏమీ దొరకదు. పాలను అలా పెడితే ఏమైతుంది? విరిగిపోతాయి. కానీ పాలను మథనం చేయడం ద్వారా పెరుగు రావడము, వెన్న, నెయ్యి ఇవన్నీ రావడము జరిగింది. కాబట్టి ఒక మనిషి ఎప్పుడూ కూడా తన ప్రయత్నము మానకూడదు. మథనం నిరంతరం చేస్తూ ఉండాలి అనేటటువంటిది మొదటిది. రెండవది. మూడవ విషయంకి వచ్చేసరికి ఏమైంది ఇక్కడ? శివుడి యొక్క రూపాన్ని, ఇప్పుడు జగన్మోహిని యొక్క రూపాన్ని శివుడు ఏ విధంగా మోహానికి గురయ్యాడు, దానవులంతా కూడా ఏ విధంగా మోహానికి గురయ్యారు అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఒకే ఒక్క లోపము మనం ఎక్కడో ఒక చోట ఓడిపోయేలాగా చేస్తుంది. దానవులు దొరికిన దాన్ని తీసుకుని రాక్షసులని దేవతలను చావగొట్టేసి పట్టుకొని వెళ్ళిపోతే అయిపోయేది. మధ్యలో వాళ్ళ జగన్మోహినికి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహిని వారిస్తుంది కూడాను. తోడల్ని, స్త్రీని ఎవరైనా నమ్ముతారా? తెలియని వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా అని కూడా చెప్తారు. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి ఒకే ఒక వీక్ పాయింట్ వల్ల వారందరూ దొరికిపోవడం జరుగుతుంది. అదే విధంగా ఏ విధమైనటువంటి మోహం లేని శివుడు, ఇక్కడ శివుడికి నిజంగా మోహం వచ్చిందని కాదు, ఇవన్నీ మనకు చెప్పడానికి, బాబు నీ లోపల ఏ చిన్న కారణం ఉన్నా జీవితంలో పతనం అయిపోతావు. భాగవతం అనేటటువంటిది కథలు కాదు.
కథ వెనుక గొప్ప తత్వం ఉంటుంది. ఆ తత్వం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆ కథలో ఉన్నది శివుడికి మోహం వచ్చింది నాకొస్తే తప్పేంటి, ఇలా పిచ్చి మాటల్లోకి వెళ్ళకూడదు. ఇటువంటి మాటల్లోకి వెళ్ళకూడదు. ఇందులోపల ప్రారంభం లోపల మనకు చెప్తారనమాట. ఈ కథ అసలు ఎలా ప్రారంభమైంది అంటే, ఆయన ఇంద్రుడు ఒకసారి తప్పు చేశాడులే. ఏం తప్పు చేశాడు అంటే, ఒకసారి వాళ్ళు ఏదో విజయాన్ని సాధిస్తారు. ఆ విజయాన్ని సాధిస్తారు. విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని వస్తారు. ఆ సమయం లోపల దూర్వాసుడు ఉన్నాడు కదా! ఆయన ఈయనకు ఒక మాల సమర్పిస్తాడు. ఆ మాల సమర్పించగానే ఇంద్రుడు దాన్ని తీసుకొని ఐరావతానికి ఇస్తాడు. ఐరావతం దాన్ని నేలకేసి కొట్టింది. నేలకేసి కొట్టగానే కోపం వచ్చి ఆయన దుర్వాసుడు శపిస్తాడు. అందువల్ల వీళ్ళు రాజ్యభ్రష్టులు అవుతారు. ఇలా ఒక కథ చెప్తారు. చెబుతూ మనకు నారాయణీయంలో ఏమని చెప్తారంటే, జనరల్ గా కొద్దిగా విష్ణుమూర్తి భక్తులు శివుడిని తక్కువ చేయడానికి, శివుడి యొక్క భక్తులను తక్కువ చేయడానికి చూస్తూ ఉంటారు. దీన్ని వైష్ణవులు చెడుగా వాడుకోవడానికి కూడా ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మీరు నారాయణీయం లోపల మొదటి శ్లోకమే అనుకుంటాను, ఈ 26, 27 లోపల అందులోనే చెప్తారనమాట. అంతేలే, నీ భక్తులు కాని వాళ్ళలో ఆ మంచి గుణాలు ఎక్కడ ఉంటాయి అన్నట్టుగా చెప్తారనమాట. అంటే దూర్వాసుడు అనేటటువంటి వాడు శివుని అంశ. కాబట్టి అక్కడ శివుడిని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది వీళ్ళ శ్లోకాలలో. శివుడిని క్రిటిసైజ్, వైష్ణవులకి ఇది ఒక అలవాటు ఉంటుంది. టిపికల్లీ ఏంటంటే వైష్ణవులు శివుడి యొక్క భక్తులని వారు కొంతవరకు వాళ్ళు తిడుతూ ఉంటారు. ఈయన ముక్కోపి. మనకు ఫస్ట్ శ్లోకంలోనే మనకు 27వ దశకంలో మొదటి శ్లోకంలోనే ఉంటుందన్నమాట దూర్వాసుడు. అటువంటి వాడు ఇతర దేవతల అంశాలతో వచ్చాడు కదా, అతనికి ఇటువంటి కోపం కాకుండా ఇంకా ఏముంటుంది అని చెప్పేసి చెప్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, వేరే దేవుళ్ళని మనము ఇలా వ్యతిరేకం చేయడము, దేవుళ్ళ మధ్య శివ కేశవుల మధ్య భేదాన్ని పెట్టడం అనేటటువంటిది చాలా తప్పు. అయితే దాన్ని ఇక్కడ మనం కథలాగా తీసుకోకుండా ఒక పాత్రలాగా తీసుకున్నట్లయితే తప్పు లేదు. ఒక పాత్రగా తీసుకుని ఎవరైనప్పటికీ కూడా, ఎన్ని సాధించినప్పటికీ కూడా వారిలో గనక ఒక లోపం ఉంటే, ఆ లోపము వారిని ఎట్టి పరిస్థితుల లోపల కూడా వారిని కింద పడదోస్తుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఏమంటారు, విష్ణుమూర్తి ఆమె లక్ష్మీదేవి ఎప్పుడైతే జన్మనెత్తుతుందో, ఆ లక్ష్మీదేవి యొక్క వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఇచ్చి లక్ష్మీదేవికి నువ్వు నీ వక్షస్థలం లోపల చక్కటి ఆశ్రయం ఇచ్చి ఆమె నువ్వు అంటే ఏంటి, విష్ణుమూర్తి అనగానే మనకు లక్ష్మీదేవి అని జ్ఞాపకం రావాలి. ఆ తల్లి యొక్క చూపులు ప్రపంచమంతా కూడా శాంతిని కలగజేస్తాయి, ఐశ్వర్యాన్ని కలగజేస్తాయి. మళ్ళీ ఇంకా కూడా వస్తుంది అనమాట. ఏంటంటే, భగవంతుడా లక్ష్మీదేవి నిన్నెందుకు వరించిందో తెలుసా? ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి గొప్ప లక్షణాలు వేరే దేవుళ్ళలో లేవు. శంకరుడిలో గాని, బ్రహ్మదేవుడిలో గాని ఇటువంటి వాటిలో లేవు. నీ లోపల ఇంత దోషం కూడా లేదు, వాళ్ళ లోపల ఎంతో కొంత దోషం ఉంది అని. ఇలాగా ఇవన్నీ మనకు నారాయణీయంలో కనిపించే చిన్న చిన్న దోషాలు అని చెప్పి చెప్పవచ్చు. ఏమవుతుందంటే, ఇది మనకు భాగవతంలో లేదు. భాగవతంలో లేనప్పటికీ ఈ పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఒక్కసారి ఎవరైనా చెప్పండి, నేను ఏమన్నానో అర్థమైందా? హలో, చాలా డీప్ గా వెళ్ళిపోతున్నాను నిద్రలోకి. అర్థమైంది. అర్థమైంది సార్. అది కొంచెం వాళ్ళు ఇది వైష్ణవులు కొంచెం శైవ వాళ్ళని కొంచెం దూషిస్తారు, అంటే చిన్న చిన్న లోపాలని కూడా పట్టి చూపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు విష్ణుమూర్తిని వరించింది అని చెప్పి చెప్పకుండా, అతను ఏమంటాడు, వారి లోపల ఉన్నటువంటి దోషాలు ఉన్నాయి, అందుకని వారిని వరించకుండా నిన్ను వరించింది. నువ్వు అద్భుతంగా అందమైనటువంటి రూపం లోపల వచ్చావు, నిన్నుగాక ఇంకెవరిని వరిస్తుందా ఆవిడ. ఆ తర్వాత నువ్వు అందమైన రూపం లోపల అమృత కలశం తీసుకుని నువ్వు వచ్చావు. ఆ తర్వాత గొప్పగా నువ్వు పాల సముద్రం లోపల నుంచి నువ్వు జగన్మోహిని రూపం లోపల వచ్చావు, అందరినీ కూర్చోబెట్టుకుని చక్కగా పంచావు. ఇవన్నీ కూడా ఏవైతే చెబుతారో విష్ణుమూర్తికి ప్రాధాన్యత ఇస్తూ చెప్పడం కరెక్టే. అయితే మనము చదువుకునే వాళ్ళము దయచేసి అటువంటి లోపములను గుర్తించవద్దు అని చెప్పడానికి నేను ఇదంతా కూడా చెప్తున్నది. ఏంటంటే ఈ వీటి ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, వాడిలోనే తప్పుంది నేను చేస్తే ఏమిటి, వీడిలోనే తప్పుంది నేను చేస్తే తప్ప, ఇటువంటి మాటల కోసం కాదు. ఇది తప్పు చేస్తే ఎటువంటి వారైనా కూడా డౌన్ ఫాల్ అవుతారు అని చెప్పి చెప్పడానికి మనకి ఇవన్నీ. అంతేగాని మనని తప్పు చేయండి అయ్యా, నువ్వు తప్పు చేస్తే మంచిది, తప్పులు చేసుకో అని చెప్పి చెప్పడానికి కాదు. ఇవన్నీ కూడా మనని తప్పు చేయకుండా ఉండాలి. తర్వాత దేవదానవ యుద్ధం జరుగుతుంది. అందులోపల పెద్ద పెద్ద రాక్షసులు చనిపోతారు. కాలనేమి అని ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ కాలనేమి అనే రాక్షసు తర్వాత కంసుడు రూపంలో వచ్చాడు మనకు శ్రీకృష్ణుడు అని చెప్పి. ఆ కాలనేమి అనే రాక్షసుడు, మాలి అనే రాక్షసుడు, వాళ్ళు చనిపోతారు. బలి చక్రవర్తిని కాపాడడానికి జంఘాసురుడు అని ఒక రాక్షసు. ఇవన్నీ భాగవతంలో ఉన్నాయి. ఇందులో క్లుప్తంగా చెప్తాడు. బలి, జంఘాసురుడు, పాకాసురుడు, ఇటువంటి రాక్షసులందరూ కూడా, వీరందరినీ కూడా ఇంద్రుడు ఓడగొట్టాడు. ఇవన్నీ కూడా ఏంటి, ఎప్పుడైతే నువ్వు భగవంతుడు కృప నీ లోపల ఉంటుందో, భగవంతుడి యొక్క శక్తి నీ లోపల ఉంటుందో,
అప్పుడు నువ్వు అమోఘమైనటువంటి శక్తి సాధిస్తావు. అప్పటి వరకు కూడా బలి చక్రవర్తి, జంగాసురుడు, పాకాసురుడు, నముచి ఇటువంటి రాక్షసులందరూ, కాలనేమి, మాలి ఇటువంటి రాక్షసులందరూ ఎవరైతే యుద్ధంలో అత్యంత ప్రావీణ్యం పొందారో వాళ్ళందరూ కూడా నీ చేతుల్లో ఓడిపోయారు అనేది. ఈ మోహిని రూపం పొందిన తర్వాత శివుడు ఏ విధంగా చేశాడో అటువంటి తప్పులు మనం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ, ఓ భగవంతుడా, నా లోపల ఈ ఉన్నటువంటి ఈ రోగాన్ని తగ్గించు అని ఇంతకు ముందు అడిగినటువంటి వాడు మెల్లమెల్లగా ఈ 26వ దశకం నుంచి నన్ను కరుణతో కాపాడు, నన్ను కరుణతో రక్షించు అని చెప్పేసి అంటూ 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 ఆ విధంగా ముందుకెళ్తూ ఉంటాడు. అంటే ఆయన లోపల గొప్ప మార్పు వచ్చింది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. వచ్చేసింది, ఆల్రెడీ మార్పు వచ్చేసింది ఆయన లోపల. ఆయన భగవంతుడి యొక్క లీలల్ని అలా కళ్ళల్లో పెట్టుకుని ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. సరే, క్షీరసాగర మదనం అయిపోయింది. క్షీరసాగర మదనం అయిపోయిన తర్వాత ఇక దేవతలు చాలా ఆనందంగా ఉన్నారు. రాక్షసులను అందరినీ కూడా వాళ్ళు పారదోలేశారు. రాక్షసులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బలి చక్రవర్తి కూడా ఏమీ అనడు, కృంగిపోవడం. తను బలి చక్రవర్తి ఏంటంటే ఇంద్రుడితో డిస్కషన్ అవుతుంది అనమాట. ఇవన్నీ మనకు నారాయణీయంలో లేవు. నేను మీకు తెలిసి ఇంతకుముందు మనం భాగవతంలో చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం కాబట్టి క్లుప్తంగా చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన బలి చక్రవర్తి సమయం వచ్చినప్పటి వరకు చూడాలి. తన గురువులందరినీ కూడా అడుగుతాడు. ఎంతవరకు నిరీక్షించమంటే అంతవరకు నిరీక్షిస్తాడు. వేదవేత్తలను చక్కగా గౌరవిస్తూ ఉంటాడు. అందరినీ సత్కారాలు చేస్తూ ఉంటాడు. మంచి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ ఆపుకుని మనం సంపూర్ణ మహాభారతంలో కూడా చూసినట్లయితే ఇదే జరుగుతుంది. అక్కడ వీరందరూ కూడా తీర్థయాత్రలు చేస్తున్నారు. తర్వాత ధర్మరాజు ఆయన సోదరుడు అందరూ కూడా మంచి మంచి పనులు చేస్తూ బోల్డంత పుణ్యం సంపాదించుకుంటున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో, అది తెలవగానే వెంటనే ఏం చేస్తారంటే దుర్యోధనుడు తను కూడా బ్రాహ్మణులందరికీ దానాలు ఇస్తాడు. దొరికిన వాళ్ళకు దొరికినట్టుగా ఇది చేస్తూ మంచి పనులు చేస్తూ ఉంటాడు. ప్రజల కోసం ఎన్నో సేవలు చేస్తాడు. కర్ణుడు వెళ్లి విజయయాత్ర చేసుకుని వస్తాడు. తర్వాత వైష్ణవ యాగం అని ఒకటి ఉంటుంది. ఆ వైష్ణవ యాగం చేస్తారు. సో ఇవన్నీ కూడా పుణ్య కార్యాలు. వీటి ద్వారా ఎక్కువ శక్తి కలుగుతుంది. కర్ణుడైతే అసలు ప్రామిస్ కూడా చేసుకుంటాడు, ఇప్పటి నుంచి నేను యుద్ధం అయ్యే వరకు నేను అన్ని దానం చేసేస్తాను అని చెప్పి కూడా చేస్తాడు. ఈ విధంగా దానం అనేటటువంటిది ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా గొప్పది. అది శుక్రాచార్యుడి యొక్క అనుమతితోని బలి చక్రవర్తి చాలా అద్భుతంగా చేయడం మొదలెడతాడు అనమాట. ఇక ఎంత అంటే టైం చూసుకుని టైం వచ్చింది, ఎస్ అంటాడు ఆయన. అనగానే ఒక్కసారిగా వీళ్ళందరూ అమరావతికి బయలుదేరి ఇంద్రుడిని శ్రీ సింహాసనం నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారు. ఒక్కొక్క తలుపు విరగొట్టి మరీ లోపలికి వస్తారు అనమాట. ఇది చూడగానే షాక్ అయిపోతారు వాళ్ళు. షాక్ అయిపోయి ఆయన వెళ్ళి గురువు దగ్గరికి వెళ్తాడు. ఆయన కూడా గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళ భుజబలాన్నే కాకుండా వారు గురువుల యొక్క బుద్ధి బలాన్ని కూడా నమ్ముకునే వాళ్ళు కదా. అప్పుడు వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్ళగానే అప్పుడు బృహస్పతి చెప్తాడనమాట, నువ్వు బెంగపడకు, ఇది జరగాల్సినటువంటి ఇది సమయంలో జరగాలి. ఇప్పుడు నేను చూశాను అతని టైము, అతని స్టార్స్ అన్ని కూడా బాగున్నాయి, ఎంతో పుణ్యం చేసుకున్నాడు. మీరేమో ఈ సమయం అంతా కూడా భోగ భాగ్యాలలో ఉంచేశారు. ఇక్కడ తత్వం తర్వాత తెలుసుకోవచ్చు, కానీ నేను ఒకసారి తత్వం చెప్పి మొదలెడతా. ఎప్పుడైనా కూడా అన్ని బాగున్నప్పుడే మనం భగవంతుని సేవించాలి అని ఇక్కడ దీని అర్థం. ప్లీజ్ కొద్దిగా ఓపిక పట్టడం, 15 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. ఎందుకు అంటే మనం ఏంటంటే చాలా సార్లు కూడా భగవంతుణ్ణి గుర్తించము. మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించము. మన శక్తి సామర్థ్యాలు అన్ని ఉన్నప్పుడు, శరీరంలో శక్తి ఉన్నప్పుడు, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మనం భగవంతుని గుర్తించాం. భోగ భాగ్యాలలో ఉండిపోతాము. ఒక దెబ్బ పడగానే అప్పుడు కృంగిపోతాము. ఎలా పడిపోతామంటే మళ్ళీ లేవలేనటువంటి స్థాయికి పడిపోతాం. కానీ అలా కాకుండా బలి చక్రవర్తి చేసినట్టుగా మనం ఆయుధాలను మెల్లగా కూడదొక్కుంటూ ఉండాలి. మనకు ఓపిక, శరీరంలో ఓపిక ఉన్నప్పుడే భగవంతుడి యొక్క ధ్యానము, మంచి పనులు అన్ని కూడా చేస్తూ ఉండాలి. కాబట్టి అంటాడనమాట, నువ్వు బెంగపడకు, ఇప్పుడు అతని రాజ్యం మీదకి వస్తాడు కదా, అతను కూడా శక్తి సన్నగిల్లుతుంది. అతనికి శక్తి సన్నగిల్లేదాకా ఎదురు చూద్దాం. అనగానే ఏం చేయాలి అంటే, మరి ఏం చేద్దామంటే పద ఇక్కడి నుంచి వెళ్ళిపోయి రహస్య ప్రాంతాలకు అందరము పారిపోతాము అని అంటారు అనమాట. ఈయన వచ్చేస్తాడు, లోపలికి వస్తాడు. వచ్చేసరికి యుద్ధం లేదు, ఏమీ లేదు, ఒక్క ప్రాణి లేదు తనతో పోరాడడానికి. అరే అసలు పోరాటం లేకుండానే నాకు అమరావతి దొరికిందా అని చెప్పేసి ఉంటాడు. ఇక ఎక్కడ పట్టినా అక్కడ బలి చక్రవర్తి ఇప్పుడు కూడా ఏం చేస్తాడు తనకు తెలుసు. బలి చక్రవర్తికి ఎందుకైనా మంచిది, మేము భోగభాగ్యాలు అనుభవిస్తాం సరే, కాకపోతే మంచి పనులు కూడా చేయాలని బలి చక్రవర్తి మాత్రం తన దాన గుణాన్ని దాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉంటాడు. మరి బలి చక్రవర్తి పరిపాలిస్తున్నప్పుడు రాజ్యంలో ఎలా ఉన్నారు? అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎవరికి ఏ లోటు కూడా లేదు. పూజలు దొరకని వాడు గాని, సన్మానాలు దొరకనటువంటి బ్రాహ్మణుడు, విద్వాంసుడు అసలు లేరు. అతివృష్టి, బాగా వర్షం పడింది, అనావృష్టి, అసలు వర్షం లేకుండా ఉండడము, డ్రాట్ అంటారు, అలాంటివి ఏమీ లేవు. భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉన్నారు. అందరూ కూడా బలి చక్రవర్తిని ఇలా పూజిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమైతుంది? ఈయన చెప్పిందేమో, గురువు గారు ఏం చెప్పాడు, బృహస్పతి బలి చక్రవర్తి వచ్చినప్పుడు ఆయన శక్తి తగ్గుతుందిలే భోగ భాగ్యాలు వచ్చిన తర్వాత అని అన్నాడు. ఇలా చూస్తే తగ్గడం లేదు.
అప్పుడు ఇది ఎలాగా అనగానే అప్పుడు అదితి తన భర్త అయినటువంటి కశ్యపుడి దగ్గరికి వెళ్ళి అంటుందన్నమాట. నా పిల్లలందరూ చూడండి ఇలా ఎలా ఉన్నారో, సచీదేవి చూడండి ఎప్పుడైనా అడవులు పట్టడం చూసారా? సచీదేవి ఎంత బాధపడుతుందో నా కోడలు, ఏమిటిది, వీరికి ఏమి ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఆ ఎక్కడ అసలు ఏ విధంగా మనం బాధపడుతున్నాము అంటే, అప్పుడు భర్త అంటాడు అనమాట, నిజమే నువ్వు చెప్తున్నవన్నీ కూడా కరెక్టే. సో నీకు ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నీ కోడలు ఎవరన్నా నీ మాట వినట్లేదా అంటే, నా కోడల గురించి కాదు నా ప్రాబ్లం అంతా, నా సవితి దితి ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆమె పిల్లలు కలిసి నా పిల్లల్ని చాలా దారుణంగా సతాయిస్తున్నారు. తెలుసు కదా పాపం ఇంద్రుడి భార్య, ఆమె ఎప్పుడైనా ఎండ ముఖం చూసిందా? నా పెద్ద కోడలు, నా మన్మడు జయంతుడు చూసారా ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక మీరు ఏ విధంగా కూడా వారిని ఉపేక్షించేది లేదు అని చెప్పి ఏడుస్తుంది అనమాట. నాకు తెలుసు మీకు పక్షపాత దృష్టి లేదు, కానీ బలి చక్రవర్తి ఇంద్రసింహాసనంలో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ అనగానే ఆయన అంటాడు, బలి చక్రవర్తి మంచివాడు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే బలి చక్రవర్తి తనకు అధికారం లేకుండా మొండిగా కూర్చోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. కాబట్టి నువ్వు బెంగపడకు, నువ్వు చెప్పినటువంటి మాట విను, నువ్వు ఏమీ లేదు, భగవంతుడినే ప్రార్థిద్దామని చెప్పి నారాయణుడిని ప్రార్థిస్తాడు. ఇప్పుడు నారాయణ అంటాడు, సమయానికి నేను మీ ఇంట్లోపల నేను మీకు జన్మనెత్తుతాను అని చెప్పేసి ఫాల్గుణ మాసంలో శుక్ల పాఠ్యమి నుంచి ద్వాదశి వరకు వీరు చక్కటి దీంతో పూజిస్తారనమాట భగవంతుని. పూజించిన తర్వాత అప్పుడు ద్వాదశి నాడు నారాయణుడు వీరికి చక్కగా జన్మనెత్తుతాడు. ఎత్తగానే ఇంకా అసలు చిన్న పిల్లాడు రూపంలోకి వచ్చేస్తాడు. అంటే మరీ బేబీలాగా ఉండడు, ఒక్కసారిగా పెద్దవాడైతాడు. వెంటనే అతను ఆనందంగా పెద్దవాడైపోవడము, అతడికి ఇతను చక్కగా ఉపనయనం జరగడము చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. కొడుకుని చూస్తూ ఉంటే, తొందరగా పెరిగిపోతున్నటువంటి కొడుకుని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదేంటి ఉపనయనం కూడా చేసేస్తారు, ఆ పిల్లవాడు ముఖం లోపల ఎంత ఆనందమైనటువంటి కళ అలా ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇంకా అసలు ఆ బృహస్పతి వచ్చేసి ఆయననే ముందు యజ్ఞోపవీతం వేస్తాడు. కుబేరుడు వస్తాడు, కుబేరుడే భిక్షపాత్ర ఇస్తాడు. అన్నపూర్ణాదేవి వస్తుంది, ఆవిడే చెప్తున్నాడు భవతి భిక్షాందేహి అంటే, ఆవిడే ఉంది అన్నపూర్ణాదేవి భిక్షం పెడుతుంది. సో ఇటువంటిది అనమాట. భూదేవి ఆ కృష్ణా చర్మ మనం దర్భాసనం ఉంటుంది కదా, దాన్ని కృష్ణార్జునం అంటారు, అది భూదేవి. మళ్ళీ మన వనస్పతి దండం ఇస్తాడు, బ్రహ్మ కమండలాలు, సరస్వతి బ్రహ్మేమో కమండలం ఇస్తాడు, సరస్వతి ఏమో అక్షమాల, ఇలాగా సప్తర్షులేమో దర్భలన్నీ కూడా ఇస్తారు. ఈ విధంగా బ్రాహ్మణుడికి కావలసినవన్నీ కూడా దేవతలందరూ కూడా ఆయనకి సమకూరుస్తారు. ఇంకా ఆయన చాలా సంతోషంగా ఎదుగుతూ ఉంటారు. ఇక ఆయన ఎక్కువ టైం డిలే చేయడు, ఇంటికి వచ్చేటటువంటి బ్రాహ్మణులు అందరి ద్వారా ఆయన విశేషాలు వింటూ ఉంటాడు. వినేసి ఇక బలి చక్రవర్తి ఒక గొప్ప యాగాన్ని చేస్తున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. తెలియగానే ఇంకప్పుడు ఇక అంటాడనమాట, ఇక బలి చక్రవర్తికి 100 యాగాలు గనక అయింది అంటే ఇక ఆయన మళ్ళీ స్వర్గలోకంలో శాశ్వతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనకు ఎముక లేకుండా కూడా ఆయన దానాలు చేస్తున్నాడు, ఆయన చాలా గొప్పవాడుగా ఉన్నాడు అని చెప్పగానే ఇంకా తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. తీసుకుని బలి చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన వెళ్తుంటే దారి లోపలే చూస్తారు, ఆయన డివినిటీ చూసి చిన్న పిల్లాడైనా కూడా ఆయన లోపల దైవత్వం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసి అందరూ మురిసిపోతూ ఉంటారు. వారే ఇంటికి తీసుకెళ్లిపోతారు, ఇతను మామూలు సామాన్య బ్రహ్మచారి కాదు అని చెప్పి యాగమండపంలోకి తీసుకెళ్తాడు. యాగమండపంలోకి తీసుకెళ్లిన తర్వాత అందరి దగ్గరికి వెళ్తాడు. ఋగ్వేదం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఋగ్వేదం విషయాలు మాట్లాడతాడు. యజుర్వేదం చేస్తున్నటువంటి యజ్ఞ యాగాదులు వారికి ఆ విశేషాలు మాట్లాడతాడు. సామవేదం పండితులు పాటలు పాడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి తను కూడా పాటలు పాడుతూ ఉంటారు. అధర్వణ వేదంలో ఉన్న పండితులు చేస్తున్న కన్స్ట్రక్షన్స్ అవి ఇవి అన్ని కూడా చూసి వాటన్నిటి నిర్మాణాల విశేషాలు అవి ఇవి చెప్తూ ఉంటాడు. కొంతమంది పైన చలోక్తులు వేస్తూ ఉంటాడు. అలా చక్కగా సంతోషంగా ఉంటే అక్కడ బలిచక్రవర్తి చూస్తాడు. చూస్తుంటేనే బలిచక్రవర్తి మాటలు పడిపోతాయి ఆయనకి. అట్లా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇలా ఆశీర్వదిస్తాడు అనమాట బలిచక్రవర్తిని. వెంటనే బలిచక్రవర్తి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసేసి భార్యను తీసుకుని వస్తాడు. భార్యను తీసుకుని వచ్చేసేసి వెంటనే అప్పుడు ఆయన పాదాల పైన నీళ్లు పోస్తూ ఉంటారు. ఈయనకు ఉచితాసనం మీద కూర్చోబెట్టేసి పాదాలు మీద నీళ్లు పోస్తూ ఉంటే భార్య తన పాదాలన్నింటినీ కడిగి అది తన తల మీద చల్లుకుంటాడు. మర్యాద, సంస్కారం హిందూ ధర్మం లోపల ఉన్నటువంటి అత్యంత గొప్ప విషయాలు ఇవే. చూడగానే అసలు ఆశ్చర్యం అన్నమాట, అంత అద్భుతంగా. ఎవరివయ్యా బ్రహ్మచారి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎవరి కొడుకువి, ఏం కావాలి నీకు, బంగారం కావాలా, వెండి కావాలా, మంచి వస్తువులు కావాలా, ఆవులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, రత్నరాసులు కావాలా, యువతులు కూడా కావాలా, మనకు ఒక కొంటే ప్రశ్న, యువతులు కూడా కావాలా, అగ్రహారాలు కావాలా, చెప్పు ఏం కావాలో చెప్పు అంటాడు. ఈ భూమండలంలో ఏది కోరుకున్నా నేను ఇస్తాను అంటాడు. ఇట్లా అంటాడు, అరే ఎందుకయ్యా అన్ని అంటావు, ఈ భూమండలం అంతా నాదే,
నేనెవరిని? నీ అంత వాడిని నేను. అందరిలో ఉన్నానని తనకు తెలుసు కదా! నేనెవరినని ఏం చెప్పమంటావు? ఏం చదివాను, ఎక్కడ చదువుకున్నాను ఏం చెప్పమంటావు? అన్ని చదువుకున్నాను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నేను చదువుకున్నటువంటి వాడినే. నాకు ఎవ్వరు లేరు. నేను అందరిలో మాత్రం ఉన్నాను. నేను ఎప్పటినుంచో ఉన్నటువంటి వాడినే. ఇప్పుడు ఈ మధ్య ఉన్నానని కాదు. అన్ని ప్రాంతాలు నావే. ఎక్కడి నుంచి వచ్చానంటే ఏం చెప్పమంటావు? ఇక వంశంలో వంశం లోపల నా ముందు ఎవరున్నారో అనేది నాకు కూడా తెలియదు. కాకపోతే నీ గురించి మాత్రం బాగా విన్నానయ్యా. నువ్వు అద్భుతమైనటువంటి దానాలు చేస్తున్నావని విన్నాను. మీ తాతగారైనటువంటి ప్రహ్లాదుడు, మీ నాన్నగారైనటువంటి విరోచనుడు మహాభక్తులు అన్నటువంటి విషయాన్ని కూడా విన్నాను. అటువంటి వారి నుంచి నువ్వు కూడా సత్ సాంప్రదాయాలు నువ్వు స్వీకరించావు అన్నటువంటి విషయాన్ని తెలుస్తుంది. ఈ రోజు దేవతలను కూడా జయించావు. వారి సింహాసనం పైన కూడా అధిష్ఠించావు. సింహాసనం ఎక్కిన ఎవరైనా సరే విద్వాంసులను, తర్వాత బ్రాహ్మణులను, గౌరవాలు, అతిథి మర్యాదలు చేయవలసింది. అవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు. దీనులందరినీ రక్షించాలి. ఎక్కడ ఎవరి దగ్గర విన్నా కూడా నిన్నే మెచ్చుకుంటున్నారు. ఊర్లో ఎవరిని కదిలించినా కూడా నీ గురించే చెప్పుకుంటున్నారు. ఇక నన్ను అడుగుతావా? నేను ఏకాకిని, నాకేం కావాలయ్యా? నేను బ్రహ్మచారిని. ఓ 3 అడుగుల భూమి చాలు అంటాడు. అనగానే ఈయన అంటాడు, ఎందుకయ్యా ఇంత చిన్న కోరిక కోరుతావు? నువ్వు అమాయకుడిలాగా ఉన్నావయ్యా, చిన్న పిల్లాడివి, నీకేం తెలియదు. నువ్వే చెప్పావు నేను ఎంత గొప్పవాడినో, నువ్వే చెప్పావు. ఎవరి దగ్గర నువ్వు చేతులు అడుగుతున్నావో తెలుసా? ఇవి నాకు అవమానం అవుతుంది. నువ్వు నన్ను అడుగుతున్నావు. నా గురించి తెలిసినట్లా ఇంకా నీకు పూర్తిగా లేదు. నువ్వు ఏదైనా అడుగు నేను ఇస్తాను. ఏది అడిగినా కూడా నేను ఇస్తాను. అతను అంటాడు అనమాట, నేనయ్యా ఏకాకిని, బ్రహ్మచారిని. నాకు గుర్రాలు, ఏనుగులు, సుందరిమణులు ఇవన్నీ నేనేం చేసుకుంటా. 3 అడుగుల నీడ చాలు నాకు. అదిగాక ఆశ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం లిమిట్ గా ఉంచుకోవాలి. ఈ భూమండలం మొత్తం దొరికినా కూడా నా లోపల ఆశ తగ్గుతుందా అంటే తగ్గదు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? బలిచక్రవర్తికి చెప్పడం మనకు చెప్తున్నాడు. ఆశ అనేటటువంటిది ఎప్పటికీ కూడా తగ్గదు. ఉన్నదాంతో సంతృప్తి పడాలి. ధనానికి సంతృప్తి రావాలి. కామంనకు మనం మొన్న తెలుసుకున్నాం. ధనం అనే దానికి సంతృప్తి రావాలి. కామం అనే దానికి వైరాగ్యం రావాలి. ఈ 2 లక్షణాలు మన లోపల పోవాలంటే ఈ 2 మార్గాలు. అవే చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇలా ఆశ గనక నువ్వు తీర్చుకుంటూ పోతే ఎప్పటికీ సంతోషంగా ఉండవు. ఆశను ఎవరైతే తగ్గించుకుంటారో వారికి మాత్రమే సకల తేజస్సు, సంపద, ఆనందము, ఐశ్వర్యం అన్ని కూడా దొరుకుతాయి. అసంతృప్తి ఉన్నవాడు ఎంతసేపు కూడా నీరు జారిపోతూ ఉంటాడు. ఎంతసేపు కూడా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయిపోతుంది. వింటుంటే అక్కడి నుంచి మెల్లగా శుక్రాచార్యులు చెప్తాడనమాట, ఇతడు సామాన్య మానవుడు కాదు, ఇతడు సామాన్య బ్రహ్మచారి కాదు, ఇతడు స్వతహాగా నిన్ను చంపడానికి వచ్చినటువంటి విష్ణుమూర్తి. నిన్ను చంపడానికి కాదు, నీ మదం అనుసరానికి వచ్చినటువంటి విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడే. ఇతని కోరిక కనుక నువ్వు తీర్చినట్లయితే ఓకే, నువ్వు సర్వనాశనం అయిపోతావు. 3 అడుగులతోటి 3 లోకాలు ఆక్రమించేస్తాడు ఇతను. సో ఇక నీకు ఎందుకు స్థానం ఉండదు. నీవు వాగ్దాన భంగం చెయ్యాలా లేదా అని ఆలోచించవచ్చు. ప్రాణప్రాయం ఉన్నప్పుడు చెప్పవచ్చు, తప్పకుండా చెప్పవచ్చు. మనకి ఏమీ బెంగలేదు. కాబట్టి మనకు ఆలోచన శక్తి లేదు. ఆలోచించినట్లయితే ఆయనకి నువ్వు అబద్ధం చెప్పేసి పో అని చెప్పవచ్చు. నువ్వు స్త్రీలతోనూ అబద్ధం ఆడవచ్చు, వివాహ సమయంలో అబద్ధం ఆడవచ్చు, ప్రాణాలు పోతున్నప్పుడు అబద్ధం ఆడవచ్చు, మానం పోతున్నప్పుడు అబద్ధం ఆడవచ్చు, నీకున్న డబ్బు రక్షణ విషయంలో కూడా అబద్ధం ఆడవచ్చు, బ్రాహ్మణులను రక్షించడానికి నువ్వు అబద్ధం ఆడవచ్చు. ఇన్నిట్లలో నీకు ఇప్పుడు ఎన్నో అవకాశాలు దొరికాయి. నువ్వు పూర్తి స్థాయి పేదవాడివిగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు అబద్ధం ఆడవచ్చు. నీ రాజ్యం, నీ తేజస్సు, నీ బలము, నీ కులము అన్నిటినీ నువ్వు నీ ఒక్క మాట ద్వారా నాశనం చేస్తావా? ఆలోచించు అని. ఈయన జాగ్రత్తగా వింటాడు బలిచక్రవర్తి. మహానుభావ, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్. మీరు చెప్పినటువంటి ధర్మం అనేటటువంటిది మామూలు ధర్మం కాదు. ఇది అత్యంత గొప్పదైనటువంటి ధర్మము. కానీ ఆయనను చూస్తుంటే నాకు ఎలా ఉంది? నేను ఇందాక ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఏమన్నానో తెలుసా? నా సగ రాజ్యం తీసుకో అన్నా, నా పూర్తి రాజ్యం కూడా తీసేసుకో అన్నాను. అంటే నేను ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిజంగా కనుక ఆయనే విష్ణుమూర్తి అయి వచ్చి నన్ను ఇవన్నీ అడిగినట్లయితే నేను ఇక ఆయనకి ఏదన్నా కూడా ఇచ్చేయగలను. దీనిని ఈయన చాలా అద్భుతంగా మన పోతనాయిలో ఇంకా బాగా రాశారు. బట్ ఆ వివరణ ఎందుకు గాని, ఆయన అయినట్టయితే నేను మరింత సంతోషపడతాను. ఇక నేను కనుక ఆడిన మాట తప్పినట్లయితే నా వంశం సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? నా బతుకు దుర్భరం అయిపోతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా నేను ఆడిన మాట తప్పేటటువంటి అవకాశమే లేదు. ఏముంది, నాకు అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది ఏంటి? భగవంతుడి యొక్క జ్ఞానము. అలాంటిది భగవంతుడే నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను ఇంకేం చేయాలి? ఎవరికి ఇస్తున్నాను నేను? లక్ష్మీదేవి శరీరంలో అణువణువు తెలుసుకున్నటువంటి మహానుభావుడికి ప్రపంచమంతా కూడా ఆయన. అటువంటిది ఆయన నా దగ్గర ఒక భిక్షగాడుగా ఉన్నాడు.
నేను అదృష్టవంతున్నా కాదా ఆలోచించాలి అంటే, అపాత్ర దానం చేస్తే ప్రాబ్లం, పాత్రులకు దానం చేస్తే ఏముంది? ఎవరికైతే మనం దానము సరైన వ్యక్తులకు ఇస్తే అంతకంటే గొప్ప ఏముంది? నిజమైనటువంటి దానము యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందంటే, అవతల తీసుకునే వ్యక్తి అటువంటి అర్హత ఉన్నవాడైతేనే. అటువంటి అర్హత ఉన్న వ్యక్తి విష్ణుమూర్తి కంటే ఇంకా ఎవరుంటారు అని చెప్పేసేసి ఆయనకు దర్పనివ్వడం, అది దానం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ సమయం లోపల అందులోపల శుక్రాచార్యుడు వచ్చాడు, ఆయన కన్ను పొడవడం ఇవన్నీ మనకు మెయిన్ భాగవతంలో లేవు, నారాయణీయంలో కూడా లేవు. సో శుక్రాచార్యుడు మొత్తం మీద ఎంత వద్దన్నప్పటికీ కూడా అతను దానం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఒక్కసారిగా ఈయన పెరుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు. ఎలా ఎదుగుతూ ఉంటాడు? ఆయన అలా ఎదుగుతూ ఉంటే ముందు ఆయన తలపైన సూర్యుడు ఒక గొడుగులాగా కనిపించట. ఇంకా ఎదిగాడు, ఎడగగానే ఇక్కడ ఆయనకు ఒక మంచిగా భూషణం పొట్టులాగా అయ్యట. ఇంకా కొద్దిగా పోయేసరికి ఆయన మెడ లోపల హారం లాగా కనిపిస్తున్నట్ట సూర్యుడు. ఇంకా కొద్దిగా వెళ్ళేసరికి అంతకంటే ముందు మకర కుండలాలలాగా ఇక్కడ సూర్యుడు వెలుగుతున్నట్టుగా, అంటే సూర్యుడు ఈయన ఎదుగుతున్నప్పుడు సూర్యుడు ఎక్కడెక్కడ ఉన్నాడు అనేటటువంటిది. కొద్దిసేపు అయింది కంఠహారం లాగా, కొద్దిసేపు అయింది భుజకూర్తుల్లోకి వచ్చాడు, కొద్దిసేపు అయింది చేతికి పెట్టుకున్నటువంటి కంకణాలు, తర్వాత మొల, ఇక్కడ ఉన్నటువంటి వర్ధానం టైప్ లో మెల్లగా పాదం కింద టేబుల్ లాగా పాదం నిలబెట్టి ఉన్నట్టు. ఆ విధంగా సూర్యుడి యొక్క వివిధ రూపాలని మనకు ఈయన యొక్క ఎదుగుదలతో కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఒక పాదంతోని భూమిని, రెండవ పాదంతో స్వర్లోకాన్ని పెట్టి మూడవ పాదాన్ని ఎక్కడ పెట్టాలి, బేసికల్ గా ఏంటంటే ప్రపంచం అంతా ఆక్యుపై చేశాడు అని చెప్పి అప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళందరూ కూడా వెంటనే రాక్షసులందరూ కూడా యుద్ధం చేయడానికి వస్తారనమాట. అలాగనే అప్పుడు వాళ్ళందరినీ కూడా బలిచక్రవర్తి అంటాడు, తప్పు, అలా చేయకూడదు అని అంటాడు. అంటే సరే ఇప్పుడు నేను తలని ఎక్కడ పెట్టాలి, నీ వాక్ దానం చేశావు, అది ఇప్పుడు భంగం అయిపోతుంది, ఎక్కడ పెట్టాలి అంటాడు. నేను ఎప్పుడు అసత్యం ఆడను, ఆ తలని నా పైన ఉంచు, ఈ జీవితం శాశ్వతం అని నేను అనుకున్నాను, ఈ సంసారము సంపదలు శాశ్వతము అని చెప్పేసి అనుకున్నాను. అలా భావించే వాళ్ళు ఈ రోజు నేను శాపం పెడుతున్నాను, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, వాళ్ళు నరకం పొందుతారు అని చెప్పేసి బలిచక్రవర్తి శాపం. ఇది శ్రీనివాస్ చెప్తున్నటువంటి మాట కాదు, బలిచక్రవర్తి చెప్తున్నటువంటి మాట. ఎవరైతే సంసారాన్ని శాశ్వతం అని చెప్పేసి భావిస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు, వారందరూ అవివేకులు అని చెప్పేసి ఇక్కడ బలిచక్రవర్తి చాలా అద్భుతమైనటువంటి చెప్పారు. అటువంటి మూఢులు ఎవరైతే ఉంటారో ఈ లోకం లోపల జన్మలు ఎత్తుతూనే ఉంటారు, వారి జన్మలు ఎప్పుడూ తీరదు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే సరే అప్పుడు ఇంతలోకే ఆయన భార్య వింధ్యావళి అని ఆవిడ ప్రార్థిస్తుంది అనమాట. ఇతన్ని ప్రార్థిస్తూ ఉంటుంది, భగవంతుడా పతిభిక్ష నాకు అందించు అని. సరే ఈయన ఏం చేస్తాడు, గరుత్మంతుని పిలిచి ఇతని చేతులు కట్టేయిస్తాడు అనమాట. గరుత్మంతుడు వాయుదేవుడు వచ్చి కట్టేస్తాడు, నేను మర్చిపోయాను. సో కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అప్పుడు ఇంతలోకే అక్కడి నుంచి ప్రహ్లాదుడు వస్తూ కనిపిస్తాడు. రాగానే ఒక్కసారిగా బలిచక్రవర్తి ఏడుపు మొదలెడతాడు. విష్ణుమూర్తి కంగారు పడిపోతాడు. ఏమయ్యా, నేను వామనుడు నుంచి త్రివిక్రముడు అయినప్పుడు కూడా నువ్వు ఏడవలేదు, నీ రాజ్యం మొత్తము పోయినప్పుడు కూడా నువ్వు ఏడవలేదు, ఏమిటి ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. అడగగానే ఏమీ లేదు, ఎదురుగా మా తాతగారు కనిపించారు, ఆయనకి నేను మొదటిసారిగా 2 చేతులు జోడించి వందనం చేయలేకపోయాను అని. ఇప్పుడు విష్ణుమూర్తి కరిగిపోతాడు. కరిగిపోయి బలిచక్రవర్తి అంటాడు, నీకు కేవలము అర్హత లేదు అనేటటువంటి ఒకే ఒక కారణం వల్ల నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాము. అర్హత లేనటువంటి ఈ స్వర్గం అనే దానికి ఒక అర్హత ఉంటుంది. స్వర్గం కంటే గొప్ప లోకాలు లేవా? మీ పాతాళంలో ఈ అధోలోకాలలో సుతలం అని ఒక గొప్ప లోకం ఉంది. అది లోకము ఉన్నటువంటి సుఖాలు మీ స్వర్గం కంటే ఎంతో గొప్పవి. నువ్వు టైం లేనప్పుడు నువ్వు ఇక్కడ స్వర్గంకి రావడం అనేటటువంటి తప్పు. నీ టైం కానప్పుడు తప్పు మార్గంలో నువ్వు స్వర్గానికి వచ్చావు. నువ్వు సుతలం లోపల ఉండు, అక్కడ నేను నీ ద్వార పాలకుడు లాగా ఉంటాను. తర్వాత వచ్చే కల్పం లోపల నువ్వు ఖచ్చితంగా ఇంద్ర పదవిని పొందగలవు అని చెప్పేసి చెప్తాడు అనమాట. చెప్పగానే ఇది తలుచుకుంటూ ఉంటాడు, మన నారాయణ భట్టాద్రి తలుచుకుంటూ ఉంటాడు. ఆనందం ఆయనకు పొంగి పొల్లుతూ ఉంటుంది అనమాట. మరి బలిచక్రవర్తి గొప్పవాడు, మరి ఏం చెప్పాలంటే ప్రహ్లాదుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాడు, ఎన్నో గొప్ప యాగాలు అన్ని చేశాడు. కానీ కేవలం తన అర్హత లేనందువల్ల మాత్రమే ఈ యొక్క స్థితి ఆయనకు రావడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఈ బలిచక్రవర్తి చేసినటువంటి దానికి అతను పనిష్మెంట్ తీసుకోగలిగాడు. నువ్వు పూర్వకాలం ఇక తర్వాత వచ్చే కాలం లోపల ఇంద్రుడు అయి ఉంటావు అని చెప్పి భగవంతుడి నుంచి అతను వరాన్ని కూడా తీసుకున్నాడు. కాబట్టి అటువంటి మహానుభావులని, అటువంటి వారిని కాపాడావు మహానుభావ, మరి నువ్వు నన్ను కాపాడకుండా ఎలా ఉంటావు గురువాయూర్ స్వామి అని చెప్పేసి బాధపడుతూ నారాయణ భట్టాద్రి భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అనమాట.
ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి. విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. కథలు మనకి ఎన్నో సార్లు విన్నటువంటి కథలే అయినప్పటికీ కూడా ప్రతి కథ లోపల కూడా ముందు అర్హత లేనటువంటి విషయాలు మనము చేయకూడదని ఒకటి. రెండవది ఏంటంటే మన సమయం బాగుంది కదా అని చెప్పి భగవంతుని ఉపేక్షించడం లాంటి పనులు చేయకూడదని, ఎటువంటి సమయంలో కూడా చెడు పనులు చేయకూడదని మనం తెలుసుకున్నాం. భక్తుడుగా ఉండడము, భక్తుడుగా ఉంటూ ఈ లోకంలో ఉన్నటువంటి సదాచారాలను తెలుసుకోవాలి. మనం శరీరం కాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన ఏమని శాపం పెట్టాడు? ఎవరైతే దేహమే శాశ్వతం అనుకుంటారో వాళ్ళందరూ నరకానికి పోతారు అని చెప్పేసి శాపం పెట్టాడు. కాబట్టి ఏంటంటే బలి చక్రవర్తి మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు. ఆయననే ఇటువంటి శాపం పెట్టాడు అంటే అర్థం ఏంటి? మనం తప్పుదారిలో వెళ్ళకూడదు, శరీరాన్ని శాశ్వతంగా ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఇంద్రుడు చేసినటువంటి తప్పేమిటి? భోగ భాగ్యాలు ఉన్నప్పుడు తను భగవంతుడిని పట్టించుకోకుండా ఉండడము. ఇది మనం జీవితంలో చేసేటటువంటిదే కదా. ఈ కథలన్నీ కూడా మన లోపల మార్పు తేకపోతే ఆధ్యాత్మికత ఎందుకు? నారాయణ భట్టాద్రిలో మార్పు తెచ్చాయి కదా, మనలో ఎందుకు మార్పు తేవు? ఆయన రాశాడు, అది మనం చదివితే మనకేమీ రాదు. ఆయన ఏ భావంతోనైతే భగవంతుడిని ప్రాధేయపడ్డాడో ఆ భావంతో మనం పూజించాలి. ఆ భావం మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. దేవుడు వచ్చి కాపాడాడు, దేవుడు వచ్చి ఎవరిని కాపాడతాడు? దేవుడు ఇంకా అర్హత ఉంటేనే కాపాడతాడు. అదృష్టం అర్హత ఉన్నవాన్నే వరిస్తుంది. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి తప్పులన్నీ గుర్తించి ఆ తప్పులన్నిటిని పక్కన పెట్టి అనన్య భక్తితో భగవంతుని ప్రార్థిస్తూ ఒక స్థాయి తర్వాత మనం ఈ దేహం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక ధర్మపాలన సత్యపాలనలో తను సర్వనాశనం అయిపోయినా సరే తను ఏమన్నాడు? శుక్రాచార్యుడు చెప్పకముందే నా మొత్తం రాజ్యం నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలో చెప్పు అని చెప్పేసి అన్నాడు. భగవంతుడి దర్శనమైన తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భోగ భాగ్యాలన్నీ కూడా చాలా అల్పంగా అనిపిస్తాయి మనకు. ఈ సత్యాన్ని గుర్తించాలి. కథగా అనుకోకండి, కథలో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని గుర్తించండి. భగవంతుడు కనిపించాక ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా వద్దనిపిస్తుంది. ఎంతసేపు బద్ధకము, పనులు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, ఈ గొడవ ఆ గొడవ, హంగులు ఆర్భాటాలు, ఇవే నా జీవితంలో. అత్యద్భుతమైనటువంటి భాగవతము మనకి ఎందుకు అందింది? ఎందుకంటే భాగవతం ద్వారా మనం బాగవ్వాలి. భాగవతం 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 బాగవ్వాలి. అలా మనల్ని బాగు చేయడానికి మాత్రమే అందించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి నారాయణీయం లోపల కేవలం నారాయణీయం పారాయణం కాదని, పారాయణం చేసిన ప్రతిసారి ఈ భావనతో చేయాలని, ఈ భావన వచ్చిన ప్రతిసారి మన లోపల గుండె చిల్లుబడి కళ్ళల్లోంచి నీళ్లు రావాలని, ఆ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని, ఇటువంటి మహోన్నతమైనటువంటి 3 కథలు ఈరోజు మనం తెలుసుకుని తద్వారా మనం 8వ స్కందాన్ని మనం పూర్తి చేసుకున్నాము. 31 దశకములు మనకు పూర్తి అయినాయి. తర్వాత 32వ దశకం నుంచి మనము సోమవారము రాత్రి 9 గంటలకు మళ్ళీ నారాయణీయాన్ని తెలుసుకుంటాము. ఆ విధంగా మనము క్యాచప్ చేయాలి. ఇప్పటివరకు మనకు సుమారుగా 40 దశకాలు పూర్తి అయినాయి. మీరందరూ నేర్చుకోవడము చాలా సంతోషము. నేర్చుకున్నవి కేవలము కథలాగానో అట్టదుగోలు పారాయణం లాగానో కాకుండా ఎంత అర్థమైతే అంత ముందు కథను అర్థం చేసుకోండి. తర్వాత ఇలా మన ప్రవచనాల రూపం లోపల తత్వాన్ని అర్థం చేసుకోండి. భూగోళం గురించి మనము ఎంత అద్భుతంగా ప్రవచనం చేసుకున్నామో ఒకసారి చూసుకోండి. భూమిని ఎన్ని భాగాలుగా విడదీశాము, ఈ కల్పాలు, ఏమంటారు వీటిని, నవద్వాలు, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ద్వీపాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ కూడా మనము ప్రియవ్రతుల సమయంలో తెలుసు. ఒక్కొక్క భాగాన్ని ఈ రోజు మనం భూగోళంలో ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ గొప్ప జ్ఞానాన్ని, భాగవతంలో ఉన్నటువంటి మహోన్నతమైన జ్ఞానం ఇంకెక్కడా లేదు. ఇందాక మనం అనుకున్న జ్ఞానము, వైరాగ్యము, తపస్సు, ఇవన్నీ కూడా ఇందులో నుంచి వచ్చినవే. అదృష్టవశాత్తు కలికాలంలో దొరికినటువంటి కల్మషము లేనటువంటి పురాణం ఇది ఒకటే. ఎందుకంటే చాలా పురాణాల్లో చాలా రకాల కథను యాడ్ చేసేసారు మనం. ఇంకా వాటి ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పేంత సామర్థ్యం కూడా నాకు లేదు, చాలా మందికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏది ఉందో తెలియదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పురాణాలలో కొన్ని మాత్రమే మనకు నైమిషారణ్యంలో, మిగతాన్ని ఎక్కడో జర్మనీలో ఉన్నాయి, కాలిఫోర్నియా ఉన్నాయి అంటారు. నిజమైనటువంటి ఇప్పుడు దొరకవు. కేవలము గీతా ప్రెస్ వారు
దయతో మనకు అందించినటువంటి కొన్ని పుస్తకాలు మాత్రం దొరుకుతున్నాయి. వీలైనంతగా అందులో యాక్యురేట్ గా ఉన్నటువంటిది కేవలము భాగవతము. భాగవతం యొక్క సంక్షిప్త రూపమైనటువంటి నారాయణ భట్టాచార్య రాసిన నారాయణము మరింత సులభమైనటువంటిది. కాబట్టి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మనకు అతి తక్కువ సమయంలో మనకు భాగవత సారాన్ని మొత్తాన్ని గుర్తించడానికి నారాయణీయం ఉపయోగపడుతుంది. అటువంటి నారాయణీయము మనందరి లోపల కూడా ఆత్మ జ్ఞానాన్ని తెలియజేయాలని, ఆత్మ జ్ఞానాన్ని ద్విగుణీకృతం చేయాలని నేను ఆశిస్తున్నాను. కథలు అందరికీ తెలిసినవే, కానీ తత్వము అర్థమైందా లేదా అనేది ముందు ఆలోచించాలి. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడాలి. సార్, అది ఈ బలి చక్రవర్తికి అర్హత ఎందుకు లేదు? తను ఎందుకంటే కొన్ని యజ్ఞ యాగాలు చేయాల్సి వస్తుంది అన్నమాట, పుణ్యకార్యాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలో ఎలక్షన్స్ అయితే గానీ ఒక వ్యక్తి మనకు ప్రైమ్ మినిస్టర్ గాను చీఫ్ మినిస్టర్ గాను కాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ను పడగొట్టి, అవునా, యూనిస్ ఏం చేశారు, తను మొహమ్మద్ యూనిస్ అతను దానికి రాజ్యాధిపతిగా అయ్యారు. అది తప్పు కదా. సో అలా ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా ఒక ప్రొసీజర్ తో వెళ్తున్నప్పుడు ఆ ప్రొసీజర్ ని పాటించాలి. అదే విధంగా మన దేశంలో ఏ విధంగానైతే ఎన్నికలు ఉంటాయో ఇంద్రుడు స్థానానికి కూడా కొన్ని అర్హతలు ఉంటాయి. అటువంటి అర్హతలన్నీ కూడా బలి చక్రవర్తికి రాలేదు. కానీ దండయాత్ర ద్వారా, దోపిడీ ద్వారా తన రాజ్యాన్ని చేరుకోగలడు. కానీ తర్వాత దశ లోపల అతనికి ఆ శక్తి వస్తుంది. ఎందుకంటే తన తర్వాత మళ్ళీ 100 అశ్వమేధ యాగాలు పూర్తి చేస్తాడు. తర్వాత తన సహజ దాన గుణము ఇవన్నీ ఉండడం ద్వారా. సుజాత గారు ఏమన్నా మాట్లాడాలండి? హలో సుజాత గారు, హలో. హలో గురువు గారు, అమ్మా చెప్పండి, వినిపించట్లేదా? బలి చక్రవర్తి కథ ద్వారా తత్వం ఏంటో చెప్పరా ఒకసారి? అలాగే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఏంటంటే బలి చక్రవర్తి కథ లోపల ఎన్నో మహోన్నతమైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అందులోపల ముఖ్యమైనటువంటిది ఏంటంటే అర్హత లేనిది ఆశించకూడదు, దొంగతనంగా ఏ వస్తువుని స్వీకరించకూడదు, మన లోపల గర్వం అనేటటువంటిది ఉండకూడదు, తర్వాత ఏ స్థాయికి వెళ్ళినా కూడా అణిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని, పెద్దలంటే గౌరవాన్ని, తన తాతగారైనటువంటి ప్రహ్లాదుడి పైన ఎటువంటి గౌరవం ఉన్నది ఆయనకి అనేది మనం అక్కడ నిరూపించుకోగలిగాము. మరొకటి ఏంటి, భగవంతుడు నిజమైనటువంటి భక్తులను గుర్తించి వారికి తన ద్వారపాలకుడుగా కూడా ఉంటాను అని చెప్పాడు. కాబట్టి మనం పవిత్రంగా ఉంటే మనతో ఎప్పుడు భగవంతుడు ఉంటాడు అన్నటువంటి సత్యాన్ని అక్కడ మనం తెలుసుకోవాలి. తర్వాత భగవంతుడిని చూడగానే ప్రపంచంలో నాకు ఏ విషయము అవసరం లేదు అనేటటువంటి భావమే తత్వం అక్కడ. ఆయన ఏమన్నాడు, భగవంతుని చూడగానే రాజ్యం అంతా ఇచ్చేస్తా అన్నాడు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న రాజ్యాన్ని ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. అదొకటి. అంటే భగవంతుని చూశాక మనకి ఇంకేమీ అవసరం లేదు. తర్వాత ఏం చెప్పాడు అతను, ఏ విధంగానైతే ఈ పిల్లలు, కుటుంబము, సంసారము ఇవన్నీ ఆలోచిస్తారో వాళ్ళందరూ నరకానికి పోతారు, భగవంతుడు అసలు తత్వాన్ని తెలుసుకోకుండా ఉన్నవారు నరకానికి పోతారు అని చెప్పి శాపం కూడా పెట్టాడు బలి చక్రవర్తి మనందరికీ. వీరు జన్మ పరంపరలలో వెళ్ళిపోతూ ఉంటారు అనేటటువంటి శాపాన్ని కూడా పెట్టాడు. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకుని ఈ కథ వెనుక కథలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనము నడుచుకోవాలి. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఇంకా మన జీవితాన్ని, ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడేవే అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఎంతసేపు కూడా ఎలా ఆలోచిస్తూ ఉంటామో భగవంతుణ్ణి, ఏదో మనకు కోరికలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు, మనము తొందరగా కోరికలు కోరుకున్నాము, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక, ఎంతసేపు వీటిలో పడి కొట్టుకుంటూ ఉంటాము. కానీ అసలు భగవంతుడు మనల్ని ఎందుకు సృష్టించాడు, మనం ఏమి సాధించాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికే మనకు భాగవతము అద్భుతంగా ఉపయోగపడుతుంది. అటువంటి భాగవతాన్ని సంక్షిప్తంగా మనం ఇందులోపల తెలుసుకున్నాం చక్కగా. కాబట్టి ఇదందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకున్నట్లయితే జీవితం కూడా ఆనందమయంగా ఉంటుంది. జై శ్రీకృష్ణ. మళ్ళీ మనం సోమవారం రాత్రి మరిన్ని గొప్ప తత్వాలు ఉన్నవి తెలుసుకుంటాము. భాగవతం అనేది కథలు కాదు అనేది గుర్తుంచుకోండి. కేవలము 18,000 శ్లోకాలలో 4,000 శ్లోకాలు మాత్రమే కథలు. 14,000 శ్లోకాల నిండా తత్వమే ఉన్నది, భగవంతుడి యొక్క రూపాలే ఉన్నాయి. మనం గజేంద్ర మోక్షంలో ఈ రోజు ఏం తెలుసుకున్నాము, భగవంతుడిని నిర్గుణ రూపాన్ని పూజించాడు ఇతను అని చెప్పి తెలుసుకున్నాం.
ఆ నిర్గుణ రూపం అనేటటువంటిది గొప్పది. తర్వాత ఏం తెలుసుకున్నాము, నారాయణీయంలో మనం చాలా సార్లు కూడా వైష్ణవులు శైవులని కొద్దిగా ద్వేషించడం ఇవి మనం చూస్తాం. దుర్వాస మహామునికి కోపం వచ్చింది అని చెప్పి, అవును అతను స్వతహాగా రుద్ర స్వరూపుడు కదా, కోపం రాకుండా ఎలా ఉంటుంది అనడము. ఇలాంటి మాటలన్నీ కూడా ఏంటంటే వాళ్లకు, ఈ వైష్ణవ భక్తులకు సహజంగా ఉన్నటువంటి శైవ ద్వేషాన్ని మనకు అక్కడ సూచిస్తుంది. శివుడిని తక్కువగా చేసి మాట్లాడటము ఇవన్నీ. ఇది మనకు ఒరిజినల్ భాగవతంలో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ మిగతా వాటిల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. స్వతహాగా వైష్ణవుల్లో ఉన్న శైవ ద్వేషం అనేది కొంత అలా చూపిస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, మిగతా దేవుళ్ళందరి లోపల గొప్ప లక్షణాలు లేవు, విష్ణుమూర్తిలో ఉన్నవి అని చెప్పి చెప్పడము ఇవన్నీ మనం కేవలము అది చదివినప్పుడు మన లోపల చెడు భావం రాకూడదు. మనం ఏంటంటే భగవంతుడు ఒక్కడే, నిర్గుణుడై అన్నటువంటి మాట గుర్తుంచుకుని భగవంతుడు ఒక్కడే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికే మన గ్రంథాలన్నీ ఉపయోగపడాలి. ఒక దేవుని ద్వేషించడానికి ఉపయోగపడకూడదు. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి. ఒరిజినల్ గా భాగవతంలో అసలు ఉండదు కదండి. వాళ్ళు విష్ణుమూర్తి వాళ్ళు శివుడిని అసలుకి ఉండదు కదండి దేవి భాగవతంలో కానీ. కొన్ని చిన్న ఉంటాయి కానీ పర్వాలేదు. అంటే నారాయణీయంలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మీకు ప్రతి ఈ 10 దోషకాలకు ఒక 2 సార్లు శివుణ్ణి ఏదో రకంగా కించపరిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తప్పేమీ లేదు, విష్ణువు భక్తులకు అది అలవాటే. కథని ఆయన ఏమీ స్పాయిల్ చేయలేదు, నారాయణ భట్టాద్రి కథనేమి స్పాయిల్ చేయలేదు. అంటే దుర్వాసుని తిట్టినా, లేకపోతే విష్ణుదేవుని లక్ష్మీదేవి వధించిన ఇటువంటి విషయాలన్నింటి లోపల కూడా ఏంటంటే ఆయన శివభక్తుల్ని ఇది చేయడము, మరి ఎట్లా ఉంటుంది శివుడి యొక్క భక్తులకి ఇంతకంటే ఏం తెలుసు, ఇటువంటి మాటలు అనడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శివుడి యొక్క అంశం ఉన్న వాళ్ళకి కోపం తప్ప మరేముంటుంది, ఇటువంటి మాటలు అనడము, వీటన్నిటి ద్వారా స్లో పాయిజనింగ్ అంటారు. స్లో పాయిజనింగ్ అంటే ఏంటంటే కొద్దిగా చిన్నగా చెడుని మన లోపల ప్రవేశపెట్టడం. అప్పుడు ఏమవుతుంది, ఈ మాట ఎవరో పట్టుకుంటారు, పట్టుకుని ఏం చేస్తారు, తర్వాత వాళ్ళు చెప్తారు లేదు శివుడి కంటే విష్ణుమూర్తి గొప్ప అని. అలా గొడవలు అవ్వకూడదు. ఎందుకంటే భగవంతుడు ఒక్కడే, భగవంతుడే, ఆయననే అనేక రూపాలలో ఉన్నాడు, మనందరి రూపంలో కూడా ఉన్నటువంటిది ఆయననే. భగవంతుడు సర్వాంతర్యామిగా ఉన్నాడు అనే సత్యాన్ని గుర్తించాలి, కానీ అటువంటి చిన్న మాటలు మన మనస్సుని ప్రభావితం చేయకూడదు. జై శ్రీకృష్ణ. ఏది ఏమైనా ఈ రోజు రాత్రి మళ్ళీ పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతంలో తర్వాత విషయాలను మనం అరణ్య పర్వంలో కూడా తెలుసుకుంటాము. ఏమీ ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ప్రవచనం ఇక్కడ ముగించుకుందాం. మళ్ళీ నారాయణీయం ప్రవచనం మనకు ఇంకా 40 దశకాల వరకు అయింది కాబట్టి అందరూ కూడా హరిత దగ్గర చక్కగా నేర్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. నేర్చుకుంటూనే భావాన్ని చక్కగా గుర్తిస్తూ మనస్ఫూర్తిగా గుండెలో నిండుగా భగవంతుని మనం ముందు పెట్టుకుంటూ మన ప్రార్థనలో భగవంతుని నింపుకుంటూ అర్థం తెలుసుకుంటూ ఆ లీలల్లో మునిగితే నారాయణం భట్టాద్రికి వచ్చినటువంటి భావనే మనకు కూడా ఎందుకు కలగకూడదు. అలా ఉండాలి. ఏదో బండగా అడ్డగోలుగా చదవకండి, భక్తితో చదవండి. భగవంతుడు భక్తిని గ్రహిస్తాడు, మనలో ఉన్నటువంటి భావాన్ని గ్రహిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకుందాం. అందరూ కూడా తెలుసుకున్నటువంటి కథలు ఇవన్నీ కూడా ఎన్నోసార్లు విన్నప్పటికీ వాటి వెనక అసలు తత్వాన్ని గుర్తించాలని, అర్థం కాకపోతే మరో 2 సార్లు విని అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకున్న తర్వాత భగవంతుడి తత్వానికి దాసోహం అవ్వాలని, అది సాధించడానికి నిరంతరము ప్రయత్నం చేయాలని, దానికి అత్యంత సులభమైన మార్గము నారాయణీయమేనని తెలుసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు పంచమ వేదమైనటువంటి సంపూర్ణ మహాభారతంలో అరణ్య పర్వంలోని చివరి 2 భాగాలలో ఒకటి ఈరోజు మనము తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.